వాసుదేవ. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఎక్కిరాల కులాంబోధి విధి మానంద రూపిణం అనంతార్య తనూజాతం కృష్ణం వందే జగద్గురం. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేష శరణం ప్రపద్యే. అనన్యశేష శరణం ప్రపద్యే. అనన్యశేష శరణం ప్రపద్యే. మాస్టర్ గారు, ఆయన్ని ఆశ్రయించి వచ్చిన విద్యార్థుల్ని, శిష్యుల్ని, వీళ్ళందరినీ కూడా ఒక గురువులా ఆశీర్వదించడం, ఒక తండ్రిలాగా ఆదరించడం, ఒక మిత్రుడిలాగా చనువిచ్చి చేరదీయడం చేశారనమాట. అందుచేతనే ఆయన నిత్య సాక్షాత్కారాన్ని అందరూ అనుభవిస్తున్నారు. అలాగా నరనారాయణులలో పిలువబడే అర్జునుడు, కృష్ణుడు కూడా అర్జునుడు కృష్ణుని యొక్క ఎంతో సాన్నిధ్యాన్ని పొందాడనమాట. అయితే ఎంతోమంది భక్తులు సంకీర్తన మనం విన్నాం, స్తుతించడం విన్నాం. అర్జునుడి యొక్క భావం ఎలా ఉంది కృష్ణుడి మీద? అర్జునుడు ఏమన్నాడు కృష్ణుడి గురించి? ఆయన సాన్నిధ్యాన్ని ఎంత ఆనందించాడు అనేది మనం చూద్దామండి. ఇప్పుడు అర్జునుడు కృష్ణుడి గురించి ఏమన్నారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇది భాగవతంలో అర్జునుడు కృష్ణుని గురించి చెప్పిన విషయం అనమాట. చెలికాడ రమ్మని చీరు నన్నొక వేళ, ఓ మిత్రమా నువ్వు రావాలి అని పిలుస్తాడట ఎంతో ఆప్యాయంగానే. మన్నించునొకవేళ మరది అనొచ్చు. మరి బావమరిది బావగారు గనక మర్యాద ఇస్తాడట ఆయన. బంధుభావంబున బాటించునొకవేళ చుట్టమని చెప్పి ఆ గౌరవాన్ని ఇస్తాడట. దాతయ్య ఒకవేళ ధనములిచ్చు, మంత్రి అయి ఒకవేళ మంత్రం ఆదేశించు, బోధయ్య ఒకవేళ బుద్ధి చెప్పు, సారథ్యమనరించు చనువిచ్చు ఒకవేళ, క్రీడించునొకవేళ గేలిసేయు. ఇవన్నీ కూడా శబ్దాలంకారంలో చెప్పబడతాయి కనుక మనకి అది ఎంతో మధురంగా అర్థమవుతూ ఉంటాయండి. మనకి ఒక్క శయ్యాసనమున నుండు ఇద్దరు కలిసి ఒక మంచమే పడుకునేవారట. కనతండ్రి కైవడి చేసిన తప్పుగాచు, హస్తంబులు బట్టి పొత్తున నారగించు. ఏదైనా తింటుంటే చేయి చాపేవాడటండి. మనుజ వల్లభ మాధవ మరువరాదు, విజయ ధనుంజయ హనుమధ్వజ ఫల్గుణ పార్థ పాండురాజతనయ నర మహేంద్రజ మిత్రార్జున యంచును భుజములు తలా కడవ రాకపోకల జీరును. అర్జునుడిని ఇన్ని పేర్లతో ఆయనే పిలిచిపోయాడటని ఎంతో ఆప్యాయంగా, తల మీద తల నిమురుతూను. అంత ఆప్యాయతను అర్జునుడు కృష్ణుడి దగ్గరే పొందడం. అర్జునుడు తను అన్న మాటలు అనమాట కృష్ణుడి గురించి మనం మర్చిపోలేము. ఎంతో ఆయన సాన్నిధ్యాన్ని అర్జునుడు మనకు ప్రసాదించినట్లుగా ఉందన్నమాట. ఇక్కడ మాస్టర్ గారు అలాగా ఎంతోమంది తన తనని యొక్క తను ఆశ్రయించిన వాళ్ళని, తన కూడా ఉన్న వాళ్ళని అంత మాధుర్యాన్ని మాస్టర్ గారు పంచుతున్నారు. ఇదే చూద్దామండి ఇది.
చెలికాడ రమ్మని చీరు అర్జునుడు స్వయంగా అన్న మాటలు అనమాట నీవు. చెలికాడ రమ్మని చీరు నన్నొక వేళ మన్నించునొక వేళ మరది అనుచు బంధుభావంబున వాటించునొక వేళ దాతయ్య ఒకవేళ ధనమలిచ్చు మంత్రి అయి ఒకవేళ మంత్రమాదేశించు బోధయ్య ఒకవేళ బుద్ధి చెప్పు సారథ్యమనరించు జనువిచ్చు ఒకవేళ క్రీడించునొకవేళ గేలిసేయు నొక్క శయ్యాసనమున నుండు కనతండ్రి కైవడి చేసిన తప్పు కాదు హస్తములు ఒట్టి పొత్తున నారగించు మనుజ వల్లభ మాధవ మరువరాదు విజయ ధనుంజయ హనుమధ్వజ ఫల్గుణ పార్థ పాండురాజతనయ నర మహేంద్రజ మిత్రార్జున యంచును భుజములు తలా కడువ రాకపోకల జీరును. అదనమాట. ఎంతో మధురమైన అద్భుతమైన అనుభూతి ఇది. అర్జునుడు అనుభవించి ఆయన అనుభూతిని సాన్నిధ్యాన్ని పొంది మనకే పంచిపెట్టాడు అనమాట. ఇక మనం లెసన్లోకి వెళదాం. ఇప్పుడు మనం సల్ఫర్ చెప్పుకుంటున్నామండి. సల్ఫర్ అనే ఔషధం గురించి చెప్పుకుంటున్నాము. చాలా బ్రాడ్, చాలా పెద్ద ఔషధం అనమాట అండి. శరీర తత్వాన్ని మారుస్తుంది, మూడు మయాదంశని కవర్ చేస్తుంది, ఎక్కువ స్వర మయాదం మీద ఆధిపత్యం కలిగి ఉంటుంది, అన్ని భాగాలని మీద పనిచేస్తుంది, తత్వం మొత్తం అంతటి మీద పనిచేస్తుంది. అలాగే ప్రతి వాళ్ళ జీవితంలో ఏదో స్టేజ్లో సల్ఫర్ అవసరం అవుతూ ఉంటుంది, ప్రతి కేసులో కూడా. ఎక్యూట్ డిసీజెస్లో కేసు పూర్తి చేయడానికి, క్రానిక్ డిసీజెస్లో కేసు ప్రారంభించడానికి సల్ఫర్ అవసరం అవుతుంటుంది. తర్వాత ఇక మందుల యొక్క దుర్వినియోగాన్ని ఇది న్యూట్రలైజ్ చేస్తుంది, ఇతర మందుల యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ని. అనేక వ్యాధులు నివారణ చేస్తాయి. కానీ ప్యాథలాజికల్ కండిషన్ అంటే ఏయో వ్యాధుల్ని నివారణ చేస్తానని బ్రాడ్గా చెప్పుకోవడం అనమాట. ఇది ఇండికేట్ అయితే క్యూరబిలిటీ ఉన్న ప్రతి కేసుని తగ్గించగలదు ఇది. దీని యొక్క తత్వం సంబంధించిన సిమ్టమ్స్ ఉంటేది అనేక చర్మ వ్యాధులు, రేనల్ కిడ్నీ డిసీజెస్, అజీర్ణ వ్యాధులు, ఎండిపోవడం, చిక్కుపోవడం, హై హై బీపీ, పెరాలసిస్, నీరసం, అలాగే అనేక జలుబు స్థితులు, అలాగే ఇన్సానిటీ అంటే పిచ్చి కేసులు, ఇలాంటివన్నీ తగ్గిస్తాయి అన్నమాట. చర్మ వ్యాధుల గురించి ఎలాంటివి అనేది మనం చెప్పుకున్నాం. అనేక వ్రణములు, లైఫ్ డేంజరస్ అల్సర్స్, గ్యాంగ్రీన్, క్యాన్సర్ వాటి తగ్గిస్తాను అనుకున్నాం. ఆ జన్మకు అజీర్ణ వ్యాధి, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇండైజెషన్, దాన్ని సరి చేస్తుంది అనుకున్నాం. ఇమాషియేషన్, చిక్కుపోయి ఎండిపోతూ ఉంటారు, రోగగ్రస్తుల్లో మారిపోతారు, అలాంటి వాళ్ళని నార్మల్ అయ్యేటట్టు చేస్తుంది అనుకున్నాం. ఆస్మా లాంటి శ్వాసకోశ వ్యాధులు, అలాగే రక్త ప్రసరణకు సంబంధించిన వేరికోజ్ వెయిన్స్, ఇలా తాళ్ళు ఉబ్బిపోయి ఉంటాయి కాళ్ళ మీద, అదేని ఆ వేరికోజ్ వెయిన్స్ తగ్గుతాయి, ఇండికేట్ అయితే అన్నిటినీ తగ్గిస్తుంది, క్యూరబిలిటీ ఉన్న అన్నిటినీ. అలాగే ఎక్యూట్ డిసీజెస్లో చాలా అవసరం అనమాట. క్రానిక్ డిసీజెస్లో వాళ్ళ తత్వాన్ని బాగు చేయగలదు, ఎక్యూట్ డిసీజెస్లో కూడా ప్రాణరక్షణ చేసి బయటపడేస్తుంది. అలాగే డయేరియా, కలరా, టైఫాయిడ్, సెప్టిక్ ఫీవర్స్, అలాగే వరుస జ్వరాలు, విడుపు జ్వరాలు, కొలాప్స్ కండిషన్స్, కొలాప్స్, హార్ట్ అటాక్లో కొలాప్స్ అయిన సల్ఫర్, చైనా, కార్బోవేజ్, డిజిటాలిస్, నజా ఇలాంటి మందులు పడతాయి. వాటితో పాటు సల్ఫర్ ఉందన్నమాట ఇక్కడ. అంటే క్యూరబుల్ స్టేజ్లో ఉన్న ఏ వ్యాధినైనా అది నయం చేయగలదు. అంచేత తరచుగా వాడతారు దీన్ని, తరచుగా అబ్యూజ్ చేయబడుతుంది, దుర్వినియోగం అవుతుంది ఇది. కనుక జాగ్రత్తగా మంచి డాక్టర్ చేతిలో అమృతమయంగా పనిచేస్తుంది అనమాట ఇది.
ఇంకా డ్రగ్ పిక్చర్ చూసుకుంటే సల్ఫర్ డ్రగ్ పిక్చర్లో ఎక్కువ ఆకలిగా ఉంటుంది వీళ్ళకి. ఉదయం 11 ఆ ప్రాంతానికి ఆకలి వేసేస్తూ ఉంటుంది. వేసేసి నీరసపడిపోతూ ఉంటారు. వెంటనే ఏదో ఒకటి ఉండాలి, ఏముంటే అది తినేస్తారు ఇప్పుడు ఇంకా. అది ఇది అని కూడా ఇంకేముండదు. ఎలా ఉన్నదన్నది కూడా చూసుకోరు. అలాగే చాలా కాలం నుంచి ఉన్న అజీర్ణం, శరీర పోషణ ఉండదన్నమాట అండి. శరీర పోషణ లేకపోవడం వల్ల బక్కపలచగా అయిపోతారు. సన్నగా పొడవుగా ఉంటారు. సాధారణంగా సన్నగా పొడవుగా ఉండి ఇలా భుజాలు ముందు కొంగి ఉండేవాళ్ళు టిపికల్ సల్ఫర్. పుష్టిగా ఉన్నవాళ్ళు కూడా పడద్దు కానీ టిపికల్గా ఉండేవాళ్ళు ఎలా ఉంటారో చెప్పుకున్నారు. అలాగే ఒళ్ళు కదలని దినచర్య, ఎందుకంటే బాగా లేజీగా ఉంటారు, బద్ధకం వీళ్ళకి. అంచేత అసలు వాళ్ళ దినచర్య అలా ఏర్పాటు చేసుకుంటారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళరు. తనకు తోచిందే చేస్తూ ఉంటారు. వితండవాదం చేస్తూ ఉంటారు. నక్సమగోడు అయితే ఏదైనా అంటే గొడవకు వస్తాడు. వీళ్ళు గొడవకు రావడం అది ఉండదు కానీ వితండవాదం చేస్తాడు. ఎటు తేలదనమాట. అలాగే చర్మం కూడా డర్టీగా ఉంటుంది. స్నానం చేసినా సరే చేయనట్టుగా అపరిశుభ్రంగా ఉంటుంది. ఇదంతా కూడా సల్ఫర్ యొక్క కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్. ఏది ఎప్పుడు స్నానం రోజు చేస్తారు కానీ స్నానం చేయనట్టుగా అన్క్లీన్లీగా కనిపిస్తాడు మనిషి. కానీ నిజం కూడా స్నానం ఇష్టం ఉండదు అతనికి. ఎన్నాళ్ళు చేయకపోయినా ఏం అనిపించదు తనకి. డర్టీగా ఉంటారు. లాజిక్ మాట్లాడుతూ ఉంటారు. స్నానం చేస్తేనే పాస్ అవుతారా, నువ్వు గ్యారంటీ ఇస్తే చేస్తాను, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకోటి ఏమిటంటే వేడికి ఉండలేరు, చల్లదనం కావాలి. పిల్లలైతే బాగా చిక్కిపోయి ఎండిపోయండి. వీళ్ళకి స్నానం చేయడానికి బాగా గొడవ గొడవ చేసేస్తారు మాట. అక్కడే మనకు సల్ఫర్ పని తెలిసిపోతుంటుంది. అపరిశుభ్రంగా ఉండడం, స్నానం ఇష్టం లేకపోవడం. ముక్కు కారడం ఉంటుంది. అలా ముక్కు కారుతుంటే అలా తుడిచేస్తూ ఉంటాడు. అయితే ఆర్సనిక్ వాల్వం ఆపోజిట్ కదండి, మహాశుభ్రం. కర్చీఫ్ పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అసలు ఇంకా ముక్కులోంచి లేదే లేదు, చేదమంటా ఉంటాడు ఇలాగ. అలా చిన్నదానికి కూడా చర్మం ఎర్రగా అయిపోద్ది. చిన్నగా ఒత్తిడి తగిలినా సరే చెయ్యి ఎర్రగా కందిపోయినట్టు అయిపోద్ది. కొత్త జోళ్ళు దొడుకున్నారంటే ఆ నొప్పులకి ఎర్రగా అయిపోతుంది అన్నమాట అక్కడ. అంటే స్కిన్ చాలా డెలికేట్గా రెడ్గా ఉంటుంది. అలాగే ఎండలో తిరిగితే ముఖం కూడా ఎర్రబడిపోద్ది. అలా ఎండలోకి వెళ్ళాక ముఖం ఎర్రబడిపోతుంటే 10 ఇయర్స్ తర్వాత వాడికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది అటండి. ముందే ఆ సల్ఫర్ తత్వాన్ని పట్టుకుని వేస్తే ఆ డయాబెటీస్ని మనం రాకుండా నివారించవచ్చు అనమాట అండి. చెమట కూడా చాలా దుర్గంధం. అన్ని డిశ్చార్జెస్ కూడా స్టూళ్ళు, స్వెట్, అన్ని డిశ్చార్జెస్ కూడా చాలా వాసనగా ఉంటాయన్నమాట. ఇక్కడ స్కెంట్ ఫిల్దీనెస్ అంటే దుర్వాసనగా ఉంటుంది అనమాట. ఆఖరికి ఊపిరి కూడా వాసన. మాట్లాడుతుంటే నిలబడలేమనమాట దగ్గర. మోషన్, స్టూలు, ఫీటెడ్, జెనిటల్స్ అన్నీ కూడా వాసనగా ఉంటాయటండి. అక్కడ ఉండలేరట ఎవరు. స్ట్రాంగ్ అఫెన్సివ్ ఆర్డర్స్ ఉంటాయి. ఎంత కడుక్కున్నా సరే వాసనగా ఉంటుంది అనమాట శరీరం. అది కంట ఎక్స్ప్లెనేషన్ ఇది. అలాగే బాడీ కూడా మంటలు ఉంటాయి వీళ్ళకి. అంతే చూడండి, ఒక టిపికల్ పిక్చర్ ఒకటి వస్తుంది మనకి. ఆకలి ఎక్కువ వేసేయడం, అంత దుర్వాసనలతో ఉండడం, నీట్నెస్ లేకపోవడం, ఒళ్ళు మంటలు, బర్నింగ్, వేడికి ఆగలేకపోవడం, ఈ కాంబినేషన్ అనమాట. ఈ మంటల్లో ఎక్కువ నడినెత్తి, అరికాళ్ళు, అరిచేతులు బాగా మండిపోతూ ఉంటాయి. రాత్రులు పడుకున్నప్పుడు కాళ్ళు బయటికి పెట్టి పడుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఫ్యాన్కి పెట్టి తలకు తగిలేటట్టు కాకుండా అరికాళ్ళకి తగిలేటట్టు పెట్టుకుంటాడు టేబుల్ ఫ్యాన్. అలాగే ఏదన్నా జలుబు వచ్చినా, మోషన్ అవుతున్నా ఆ డిశ్చార్జెస్ వల్ల ఆ భాగాలు ఒరిసిపోతూ ఉంటాయి. అంటే పిల్లలకు ముక్కు కారుతూ ఉంటే అక్కడ ఎలా ఎర్ర చారికల్లా పడిపోతూ ఉంటుంది ఎర్రగానే. అలాగే ఉమ్ము కూడా వస్తున్నా సరే ఉమ్ము పక్క నుంచి ఇలాగ రెడ్డగా అయిపోతాయి. నోట్లో పెదాలు అవి ఎర్రబడిపోతాయి అన్నమాట. చల్లదనం బాగా ఇష్టం. ఒంట్లోంచి వేడి ఆవిరిలా వచ్చేస్తుంది. వేడికి ఉండడం లేడు. వేడికి ఆవిర్లు వచ్చేస్తాయి. ఇదంతా వాళ్ళ తత్వం అనమాట. ఆ తత్వం దొరికితే వాళ్ళకి రాబోయే ఎన్నో క్రానిక్ ప్రాబ్లమ్స్ ఎవర్ట్ అయిపోతాయి. అవన్నీ తగ్గించారని డాక్టర్కి చెప్పుకోవడానికి ఉండదు కానీ అన్నీ తగ్గిపోతాయి. రాబోయే డయాబెటీస్ కానీ, మ్యాలిగ్నెంట్ ఏదైనా క్యాన్సరస్ ఎఫెక్షన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ ఈ తత్వాన్ని బట్టి ముందే పట్టుకుని వేస్తే
అవన్నీ ముందే అవి ప్రివెంట్ చేయబడతాయి అన్నమాట అండి. ఆపు చేయబడతాయి. అంచేతనే మనకి ఈ ఈ పరిజ్ఞానం చాలా అవసరం అన్నమాట. అప్పటికప్పుడు ఎమర్జెన్సీస్ దగ్గర నుంచి ఎప్పుడో రాబోయే అనారోగ్యం దాకా అన్నిటినీ నివారించుకోవడానికి ఈ వైద్య విధానం ఎంతో సహకరిస్తుంది మనకి. ఇక టిపికల్ సల్ఫర్ వాళ్ళు ఎలా ఉంటారండి? ఎందుకంటే ఇక్కడ మెంటల్ సిమ్టమ్స్ మనం చెప్పుకుంటున్నాం. ఆ మెంటల్ సిమ్టమ్స్లో లేజినెస్, బద్ధకస్తుడు, అన్క్లీన్లీగా ఉంటాడు, శుభ్రంగా ఉంటాడు, చిన్నదానికి పెద్దదానికి వాదిస్తూ ఉంటాడు. ఎందుకు శుభ్రంగా లేవంటే ఇంక వాళ్ళకి మనం వాళ్ళు చెప్పే సమాధానానికి మనం ఏమి మాట్లాడలేము. అలాగే థీరీలు లాగుతూ ఉంటారు, ప్రతిదానికి ఏదో ఒక రీజన్ లాగుతూ ఉంటారు. అది కాక గర్వం ఉంటుంది వాళ్ళకి. ఆ గర్వం ఏంటంటే అన్నీ ఉన్నాయి, నాకు ఏం లోటు లేదు, ఏమీ పర్వాలేదు అని ఉంటుంది అనమాట. అంటే ఏమంటే డెల్యూజన్ వెల్త్ అప్ అనే రూబ్రిక్ అనే పాయింట్ సల్ఫర్కి స్ట్రాంగ్ అనమాట. తర్వాత ఇంక స్నానం అంటే ఇష్టం ఉండదు, ఇన్స్టింక్టివ్ అంటే అసలు స్వభావంలోనే స్నానం మీద ఆసక్తి ఉండదు. అలాగే అపరిశుభ్రంగా చిరాగ్గా ఉన్నది పట్టించుకొని నలుగురు ఏమైనా అనుకుంటారో ఉండదు అని కెంట గారు చాలా చక్కగా రాస్తారండి ఇలాంటివి. క్లీన్లీనెస్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ ఐడియా విత్ సల్ఫర్, అలా రాస్తారు, డర్టీగా ఉంటారు. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఎవరు చెప్పినా వినిపించుకోడండి. అదే ఇన్స్టింక్టివ్ డిజోబీడియన్స్ అంటే వాళ్ళ యొక్క ఇన్స్టింక్ట్లోనే స్వాభావికంగానే వాడికి ఇతరులు చెప్పింది వినిపించుకోకపోవడం అనేది ఉందన్నమాట అండి. ఇన్స్టింక్టివ్ డిజోబీడియన్స్, ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, సర్వస్వతంత్రుడు అన్నట్టుగా ప్రవర్తిస్తాడనమాట అండి. అంచేత కెంట ఏమన్నారంటే ఫూలిష్ హ్యాపీనెస్ అండ్ ప్రైడ్. నిజంగా ఎంతో జమీందారు గారిలా ఉంటారో చొక్కా చిరిగిపోయి ఉంటుంది. ఎంత గోల్డెన్ స్టిక్తో ఉన్న కర్ర వేసుకుని వస్తున్నట్టుగా బంగారం హెడ్ ఉన్న కర్ర వేసుకుని వస్తున్నట్టుగా వంకర టెంకరగా పేర్లు ఊడిపోయిన కర్రతో నడుస్తూ ఉంటాడు. కానీ దాన్ని పట్టుకోవడం, అతను నిలబడే విధానం చూస్తే ఎక్కడో మంచి జమీందారు గారిలాగా ఆయన యొక్క హావభావాలు ఉంటాయన్నమాట. అక్కడే సల్ఫర్ తెలిసిపోద్దండి. అలాగే చాలా బ్యూటిఫుల్ వస్తువులు తన దగ్గర ఉన్నట్టుగానే, అంటే అది అనాకారిగా చిరాగ్గా ఉన్నాయి, తనకి చిరాగ్గా అనిపించవు అనమాట. అదే అనుకున్నాం, కానీ సల్ఫర్ అంటే ఇవన్నీ మనకి ఎలా కనిపిస్తాయంటే ఒక సూట్ వేసుకున్నవాడు అంతా వేసుకుని బటన్ లేకపోతే పిన్నీస్ పెడతాడు. అంత సూట్లోని పిన్నీస్ ఏమిటంటే సల్ఫర్ అనమాట. అంటే ద మోస్ట్ మోస్ట్ ఆర్డినరీ థింగ్స్ ఎక్సైట్స్ ఎక్స్ట్రాడినరీ అడ్మిరేషన్ అన్నాం. అంటే ఏదో చిన్న స్వల్పమైన విషయాలు ఇతనికి ఎంతో గొప్పగా మణిమాణిక్యాల్లా కనిపిస్తాయి అనమాట. మంచి మంచి రాళ్ళు ఏరుకుని ఇంట్లో పెట్టుకుంటాడు, అల్మార్లో దాచుకుంటాడు. ఏవో కొబ్బరి చెప్పలు బయటికి తెచ్చుకుని లోపల దాచుకుంటూ ఉంటాడు. అతనికి అవి చాలా విలువైన వస్తువుల కింద చాలా బ్యూటిఫుల్గా అనిస్తుంది అనమాట. మనం సల్ఫర్ ఇన్సానిటీ ఉన్నవాళ్ళు, పిచ్చి ఉన్నవాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తారో చెప్పుకున్నామండి. ఎండిపోయిన మామిడాకు నెమలి పెంచు కింద పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అంచేత తర్కం పరిసరాలు చిందరవందరగా ఉంటాయి. అలాగే అంతుపట్టని శాస్త్ర విషయంలోనూ ఆసక్తి ఎక్కితే సల్ఫర్ తెలిసిపోతాడండి. డాక్టర్ వైద్యం చేయకుండా ఎక్కడో నక్షత్రాలకని వైద్యానికి ఉన్న సంబంధం ఆ, రీసెర్చ్ చేస్తానంటాడు. వైద్యం కాకుండా అతను ఏం చదువుకున్నాడో అది చేయడం మానేసి ఏదో పరిశోధన ఏదో పరిశోధన, జీవితం అలా వృధా అయిపోద్ది. అలాగే దేవుడు ఉన్నాడా లేదా అని వాదించడం, ఈ వాదోపవాదాలు ఎక్కువ అండి. అలాగే అన్నిటికంటే మెయిన్ సెల్ఫిష్. అంటే అతను విషయం తప్ప మిగతా వాళ్ళు ఏమైపోతారనేది ఏమి ఉండదు. ఇంట్లో వాళ్ళు కూడా, పిల్లలు, భార్య పిల్లలు వాళ్ళు కూడా ఎలా ఉంటారో, ఏం తింటారో, ఎలా ఉంటారో ఏమి ఉండదు. బయటికి వెళ్ళిపోయి అలాగా అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు అంతే. వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అంచేత సల్ఫర్ ఫాదర్ అయితే మొత్తం ఫ్యామిలీ అంతా రూయిన్ అయిపోద్దండి. చిన్నతనం నుంచి వాళ్ళకి చిన్నప్పటి నుంచి సరైన గైడెన్స్ లేదు, ట్రైనింగ్ లేదు, అలా గాలికి వదిలేస్తాడనమాట. వాళ్ళు పెద్ద అయ్యాక సంబంధం చూడమంటే చూద్దాంలే, మనకెందుకులే, తర్వాత చూద్దాంలే అంటాడు తప్ప బాధ్యత ఉండదు. అవన్నీ మనం చెప్పుకున్న విషయాలే నిన్న లాస్ట్ క్లాస్లో.
ఇంకా అన్నీ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుందండి. అంచేత ఏంటంటే కొత్త కొత్త పుస్తకాలన్నీ ఏమొచ్చినా సరే మొత్తం చదివేస్తారు. ఖురాన్, బైబిల్, భగవద్గీత కాంబినేషన్ ఉంటే మరీ చదివేస్తారు. అందులో కొటేషన్ చెప్తా అందరికీ డిస్కషన్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇంకా వాసనలు ఎక్కడున్నా సరే బ్యాడ్ స్మెల్‌లకు ఇబ్బంది పడతాడండి. అతని వాసన భరించలేం మనం. అతనికేమో వాసనలకు ఇబ్బంది పడతా ఉంటాడు అది. ఎప్పుడో అక్కడ బ్యాడ్ స్మెల్ వస్తే అక్కడ బ్యాడ్ స్మెల్ వచ్చిందని ఆ ఊరి పేరు చెప్తే ఆ స్మెల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అది కూడా సల్ఫరే. అంచేత బ్యాడ్ స్మెల్స్ లింగర్స్ అనమాట అండి. అలా ఉండిపోతాయి మనసులోని. ప్రింట్ అయిపోతాయి. అలాగే ఫిలసాఫికల్ మేనియా ఇవన్నీ ఉంటాయి. మనం మొడాలిటీస్ దగ్గర ఉన్నామండి నిన్న మొన్న క్లాసులో. 10-11 AM ఆకలేసేస్తుంటది, నీరసం వచ్చేస్తుంటది. అంచేత ఎక్కడన్నా ఫంక్షన్స్‌కెళ్తే వీడు 11 గంటల నుంచి అటు ఇటు ఇంకా పెట్టలేడని తిరిగేస్తా ఉంటాడు. అక్కడే సల్ఫర్ తెలిసిపోద్దండి. 11:00 ఆకలేసేస్తది. ఇంకొక అరగంట దాటితే ఇంకా నీరసం వచ్చేసి చతికిల పడిపోతారనమాట. అంచేత ఫస్టు ఆ లైన్‌లో ఫస్ట్ క్యాండిడేట్ ఈయనే అయ్యుంటాడు. ల లంచ్ స్టార్ట్ చేసిన వెంటనే. పొద్దుట మార్నింగు మోషన్ సెన్సేషన్‌తో పరిగెడతాడండి. అర్జెంట్. అంటే ముందు రోజే అన్నీ ఉన్నాయో లేదో చూసుకుంటాడనమాట. అంత ఎమర్జెన్సీ అయిపోద్ది. అలాగే వేడి గదిలో చాలా బాధలు ఎక్కువైపోతాయి. తలనొప్పి ఉంటే తలనొప్పి ఎక్కువైపోద్ది. అలాగే ఏదన్నా దురదలుంటే దురదలు ఎక్కువైపోతాయి. ఏముంటే బాధలన్నీ ఎక్కువైపోతాయి వేడి గదిలో వెచ్చటి వాతావరణంలోను. అలాగే నైట్ పడుకున్నప్పుడు ఆ పక్క వేడికి విపరీతంగా ఒళ్ళు దురదలొచ్చేస్తాయి. అనీజీగా అటు దొర్లేస్తా ఉంటాడు. అలాగే తల మండిపోతా ఉంటది. అరికాళ్ళు, అరిచేతులు మండిపోతా ఉంటాయి. అరికాళ్ళు, అరిచేతులు మంటలు వాడు సల్ఫర్‌కి చాలా స్ట్రాంగ్ అండి. నడినెత్తోటి వెట్టెక్స్. అదే బర్నింగ్ చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ అనమాటండి. ఇంకా అలాగే నిలబడలేడండి. ఎక్కువ సేపు నిలబడలేడు. కూర్చొని ఉంటాడు. లేదా అటు ఇటు ఎళ్ళొస్తాడు తప్ప స్టాండింగ్ అస్సలు లాభం లేదు. అంటే ఇది ఎక్కడన్నా బస్ స్టాండ్‌లో గాని, ఎక్కడన్నా కాసేపు నిలబడాల్సొచ్చిందంటే ఎంత చిరాకుగా ఉన్నా, ఎంత డర్టీగా ఉన్నా సరే కింద కూర్చుండిపోతాడు. అక్కడే సల్ఫర్ తెలిసిపోద్ది మనకి. యేసుకునే డ్రెస్ మంచిదే అయ్యుండొచ్చు. అయేం పట్టించుకోడింక. వెంటనే కింద కూర్చోపోవడం. ఎందుకంటే నిలబడలేడు. ఎక్కువ సేపు నిలబడలేడు. స్టాండింగ్ ఈస్ ది వరస్ట్ పొజిషన్ ఫర్ సల్ఫర్. అలాగే స్కిన్ డెలికేట్‌గా ఉంటదనుకున్నాం. ఉట్టినే ఒరిసిపోతా ఉంటదనుకున్నాం. పిల్లల్లో బాగా కాళ్ళు, చేతులు ఎండిపోయినట్టుండి పొట్ట పెద్దదిగా ఉంటది. స్క్రాఫీలా అనుకున్నాం మనం. గ్రంథులు వాసే స్వభావం ట్యూబర్కులర్ తత్వం అనమాటండి అది. అలాగే చిన్నతనం నుంచి కూడా ప్రోన్ టు స్కిన్ డిసీజెస్ చర్మ వ్యాధులొచ్చే స్వభావం, తత్వం. అలాగే సల్ఫరు తలనొప్పి అంటే మధ్యాహ్నం గాని 11 గంటలకి ఎక్కువైపోద్దనమాట. ఆకలేసేస్తా ఉంటది. నడునెత్తి మండిపోతా ఉంటది. అలాగే నెర్వ్ పెయిన్స్ అనేక తలనొప్పులు, నరాల బాధలన్నీ ఉంటాయన్నమాట. అలాగే ఎక్కువ హెవీగా తినలేడు. అంచేత తాగేవి జ్యూసులు లాంటివో, ఎక్కువ వాటరో ఇలాంటివి తీసుకుంటా ఉంటాడనమాట. అంచేత తినే వాటికంటే తాగేవి ఇష్టం. అతనికి ఎక్కువ తీసుకుంటాడు కానీ లిక్విడ్స్. ఈట్స్ లెస్, డ్రింక్స్ మోర్. అలాగే పాలు, మీట్ ఇష్టం ఉండదు. ఇంకొక పాయింట్ ఉందండి చూడండి. ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ టు యాక్ట్. అంటే సూచింపబడిన మందులు పనిచేయకపోతే అప్పుడు సల్ఫర్ వేస్తారు. సూచింపబడిన మందులంటే మనం కరెక్ట్‌గా సెలెక్ట్ చేయగలిగి ఉండాలి. మనం మందు కరెక్ట్‌గా సెలెక్ట్ చేసి ఇదే మందు ఎందుకు పని చేయలేదంటే సల్ఫర్ వేయాలన్నమాట. ఇండికేటెడ్ మెడిసిన్ విల్ నాట్ యాక్ట్. అప్పుడు సల్ఫర్ వేస్తారు. సల్ఫర్ 30 వేస్తారు. అప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ బట్టి 200 వేస్తారు అలాగా. అయితే ఇంకొక పాయింట్ ఉందిక్కడ. ఇండికేటెడ్ రెమెడీ విల్ నాట్ సస్టెయిన్ ది యాక్షన్. అంటే 4 రోజులు పని చేసి వదిలేస్తా ఉంటది. అది సల్ఫరేనా? ఇదైతే పని చేయదు. మనం మందేస్తాం గానీ ఏమి రియాక్షన్ ఉండదు. అప్పుడు బాడీ రియాక్టివిటీని డెవలప్ చేసి రియాక్టివిటీని రౌజ్ చేస్తది సల్ఫర్. కానీ సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నామండి?
ఇండికేటెడ్ రెమెడీ విల్ నాట్ సస్టైన్ ది యాక్షన్. అంటే ఎక్కువ రోజులు పనిచేయదు. పని చేయాలి మామూలుగా అయితే. అలాంటిది మందు వేసాక 2 రోజులు పనిచేయడం, మళ్ళీ మామూలు బాధలన్నీ వచ్చేయడం. అంటే మందు కాయట్లేదు. అలాంటప్పుడు ట్యూబర్కులోనే వేస్తారు. ట్యూబర్కులోనే వేస్తే మళ్ళీ ఆ మందు ఎక్కువ రోజులు పనిచేస్తుందన్నమాట వేసిన మందు. అంటే సల్ఫర్ ట్యూబర్కులోనం ఇక్కడ అప్లికేషన్ అలా ఉంటుంది. ఎక్కడైనా తర్వాత 16 పాయింట్ చూడండి, స్కిన్ డస్ నాట్ హీల్. చర్మం మీద వచ్చే పుళ్ళు అవి కూడా త్వరగా మానవు. అప్పుడు కూడా సల్ఫర్ వేస్తే వాళ్ళ తత్వాన్ని బట్టి హీలప్ అయిపోతాయి. ఒక్కొక్కసారి ఏదైనా టైఫాయిడ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇంక నీరసం తగ్గదండి. ఏదైనా జబ్బు పడ్డ తర్వాత రికవరీ రాదు. నీరసం అయిపోతాయి. అలాంటప్పుడు సల్ఫర్ వేస్తారు. సల్ఫర్ 30 లేదా 200 వేస్తారు. అలాగే లాంగ్ స్టాండింగ్ ఫీవర్స్ అనుకోండి, సల్ఫర్తో పాటుగా టైఫాయిడ్ ఎలాగైనా మామూలుగా అయితే తగ్గకుండా దాని కోర్స్ అది రన్ అయితే 3 వీక్స్ ఉంటుంది. థర్డ్ వీక్ ఇంకా రన్ డౌన్ అయిపోతారు బాగా. లాంగ్ అలాగా ఎక్యూట్ డిసీజ్, ప్రొలాంగ్డ్ ఎక్యూట్ డిసీజెస్లో లేదా జ్వరం వచ్చి 2 రోజులు జ్వరం వచ్చింది, తగ్గింది, ఇంక నీరసం వదలదు. అప్పుడు సల్ఫర్ పడుతుంది. ప్రొలాంగ్డ్ ఫీవర్స్ తర్వాత వీక్ అయిపోయారు అనుకోండి, ఇంకొక మెడిసిన్ కూడా ఉంది. అదేమిటంటే సెలీనియం. సెలీనియం 200 వేస్తే ఒక 10 రోజులు జ్వరం ఉంది, వదలలేదు. అప్పుడు తగ్గింది మందు వేయడం వల్ల. టైఫాయిడ్ అబార్ట్ అయింది, తగ్గిపోయింది. కానీ వీక్నెస్ పోలేదు. అప్పుడు సెలీనియం 200 వేస్తే వీక్నెస్ పోతుంది. సెలీనియంకి ఇంకో అప్లికేషన్ కూడా ఉంది. బాగా ఎండలో తిరిగి వడదెబ్బ తినేసాక ఆ వడదెబ్బకి సంబంధించిన వాళ్ళు ఏదో జాగ్రత్తలు తీసుకుంటారు. మళ్ళీ కొంచెం వడదెబ్బ ఎఫెక్ట్ పోద్ది, కానీ నీరసం పట్టుకుని వదలదండి. ఎండ దెబ్బ తిన్నాక కంటిన్యూస్ వీక్నెస్ అనమాట. అప్పుడు వేస్తే వెంటనే రికవరీ వచ్చేస్తుంది. ఒక పాప అలాగే 10th ఎగ్జామ్స్కి రోజు ఎండలో సైకిల్ మీద వెళ్ళడం రావడం 4 రోజులు వెళ్ళేటప్పటికి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఏలబడిపోయింది అనమాట. కళ్ళు తేలేసేసింది. సెలీనియం 200 డేస్లోకి మళ్ళీ నెక్స్ట్ డే మామూలుగా ఫ్రెష్గా ఎగ్జామ్కి వెళ్ళిపోయింది. అంటే ఓపిక వచ్చేసింది. చాలా ఆశ్చర్యపోయాం మేము. ఏంటి ఎంత క్విక్గానా నైట్ బాగా వేలబడిపోవడం, ఆ నైట్ మోతాదు వేసి ఉదయానికి చక్కమని రెడీ అయిపోయిందండి. నిన్న ఈవినింగ్కి ఇప్పటికి అసలు పోలిక లేదు, అంత బాగా పనిచేసింది. అంచేత నో రికవరీ ఆఫ్టర్ ఎక్యూట్ డిసీజెస్ సల్ఫర్ ఉంది. అలా ప్రొలాంగ్డ్ ఫీవర్స్ కానీ, అంటే ఎక్కువ రోజులను జ్వరాల తర్వాత కానీ, లేదా వడదెబ్బ సన్ స్ట్రోక్ తగిలిన తర్వాత కానీ నీరసం పోకపోతే సెలీనియం కూడా ఇండికేట్ అవుతుంది. అలాగే వైటల్ వీక్నెస్ విత్ నైట్ స్వెట్స్. కొంతమంది శరీరం ఆరోగ్యం లేక నీరసం వచ్చేస్తుంటుంది, రాత్రులు చెమటలు పట్టేస్తుంటాయి, అంటే ట్యూబర్కులర్ అనమాట. అప్పుడు సల్ఫర్ వేస్తే వీక్నెస్ తగ్గుద్ది, స్వెట్స్ తగ్గుతాయి. స్టిమ్యులెంట్స్ పడవేళకి ఏదైనా మసాలా సరుకులు కానీ, ఆల్కహాల్ కానీ, ఇటువంటి స్టిమ్యులెంట్స్ పడవ అన్ని బాధలు ఎక్కువైపోతాయి. అలా ఎప్పుడో పాతవే కొద్దిగా మాని 20వ పాయింట్ చూడండి, 20th పాయింట్లో ఓల్డ్ హాఫ్ హీల్డ్ అల్సర్స్. ఏదో పుండు కొంత మానుతుంది, ఇంకా మానకుండా 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలాగా పుండు అలాగా మానకుండా ఉండిపోద్ది. అప్పుడు సల్ఫర్ వేస్తే సల్ఫర్ 200 వేస్తే హీలప్ అయిపోద్ది. అలాగే వేడి ప్రాంతానికి వెళ్తే ఫుల్నెస్ అంటే ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది అనమాట. తర్వాత వేడి ఆవిర్లు 22 పాయింట్ చూడండి, ఫ్లషెస్ ఆఫ్ హీట్. వేడి ఆవిర్లు వచ్చేస్తుంటాయి ఒంట్లోంచి, సెగలు పొగలు వచ్చేస్తుంటాయి అన్నమాట. నిద్రపోయి లేచాక కొంచెం హెవీగా ఉంటుంది, తలనొప్పి అయ్యే ఉంటుంది అనమాట అండి. అగ్రివేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్టర్ స్లీప్. లెక్సిస్ ఒకటి ఉంటుంది, సల్ఫర్ కూడా ఉంటుంది. లెక్సిస్ ఆన్ గోయింగ్ టు స్లీప్ కూడా ఉంటుంది. ఇలా పురుగు పడుతుంటే చక్కమని ఊపిరి ఆడక మెలకు వచ్చేస్తుంటుంది. లేకపోతే ఒక తెరలాగా దగ్గు వచ్చేస్తూ ఉంటుంది సరిగ్గా ఆన్ గోయింగ్ టు స్లీప్. అదొకటి లెక్సిస్ స్ట్రాంగ్ సిమ్టమ్. నిద్రపోయి లేచాక కూడా లెక్సిస్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది. తలనొప్పితో లేస్తారు.
అలాగే ఇంకా అసలు స్నానం ఇష్టం ఉండదు. 24th పాయింట్ చూడండి. స్నానం ఇష్టం ఉండదు. స్నానం చేసాక అన్ని సిమ్టమ్స్ బాధలు ఎక్కువైపోతాయి. స్నానం చేసేట్లే ఒళ్ళంతా చిమచిమగా దురదలు దురదలుగా ఉన్నట్టు ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ స్నానం చేసాక ఫ్రెష్గా ఉంటుంది. ఏదైనా స్నానం చేసాక ఆవిరి ఆవిరి కింద దురదలు దురద కింద చిమచిమలు ఆడుతూ ఉంటుంది బాడీ, చర్మం. ఒకసారి 3 గంటలకి తెల్లవారుజాము 3ంటికి మెలకు వచ్చేసి మళ్ళీ పడుకుంటాడు అనమాట. పడుకుని ఎప్పుడో లేట్గా లేస్తారు. నక్సవామిక కూడా ఉంది ఆ సిమ్టమ్. మళ్ళీ అగైన్ మనం చెప్పుకున్నాం, ఇండికేటెడ్ మెడిసిన్ ఫెయిల్ టు యాక్ట్. ముందు చెప్పుకున్న పాయింటే మళ్ళీ వచ్చింది. అలాగే సప్రెస్డ్ స్టేట్స్, కొన్ని వ్యాధులు అణగారిన తర్వాత వచ్చే అనారోగ్యాలు, ముఖ్యంగా చర్మవ్యాధి. అంటే అణగారితే ఈ జబ్బు లోపలికి వెళ్ళిపోయింది అనుకుంటారు. ఆర్గనాన్లో అలా చెప్పలేదండి. ఇది లోపలికి వెళ్ళిపోవడం కాదు. లోపలున్న ఇన్నర్ డిసీజ్ ని వైటల్ ఫోర్స్ ఏం చేస్తాడంటే దాన్ని చాలా ముఖ్యమైన అవయవాలు దెబ్బతినకుండా బయటికి పంపించేస్తూ ఉంటుంది, బయటికి పెట్టేస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఆయింట్మెంట్లు అవి రాసుకుని బయటికి పెట్టకుండా అడ్డుకుంటాం అనమాట. అడ్డుకుంటే ఏం చేస్తండి, లోపలే మళ్ళీ ఎక్కువైపోద్ది అంతే. హార్ట్, లంగ్స్, ముఖ్యమైన అవయవాలు కొట్టేస్తాయి అప్పుడు. దాన్ని మనకి లెస్ డేంజరస్ వాటి మీదకి, అవయవాల మీద పెట్టడానికి చూస్తుంది. లెస్ డేంజరస్ స్కిన్. మనం ఏం చేస్తామంటే పైకి స్కిన్ మీదకి ఏదో రాసి అది మాఫీ చేసేస్తే లోపల ఇంక బయటికి రావడానికి కుదరలేదు కనుక లోపలే ఎక్కువైపోద్ది అనమాట. హార్ట్ ఫెయిల్యూర్లు అవన్నీ వచ్చేస్తాయి. అది అంచేత లోపలిది బయటికి రాస్తే లోపలికి పోవడం కాదు, లోపలికి రాకుండా మనం చేయడం అనమాట సప్రెషన్ అంటే. చర్మవ్యాధులు అనగారేక ఆరోగ్యం పాడైపోద్ది. అలాగే మందు వేసాక ఫేవరబుల్ ఎఫెక్ట్ రాకపోతే ఏదో మందు వేసాకనే సల్ఫర్ ఇండికేట్ అవుద్దేమో చూస్తారు. సోడా యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ని తొలగిస్తుంది. రియాక్టివ్ పవర్స్ని, వైటల్ ఫోర్స్ యొక్క రియాక్టివ్ పవర్ని పెంచుతుంది అనమాట. అలాగే కంప్లైంట్స్ దట్ ఆర్ కంటిన్యూల్లీ రిలాప్సింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ వైటల్ డైనమిక్ ఆర్ రియాక్టివిటీ. అంటే కొన్ని బాధలు మరల తిరగబెడతా ఉంటాయండి. అలా పదే పదే తిరగబెట్టే వాడికి ఇప్పుడు అస్తమాను 2 నెలలకి 3 నెలలకి జ్వరం వస్తూ ఉంది అలాగా. లేకపోతే అస్తమాను బాయిల్ చక్కట్లు వచ్చేస్తున్నాయి, తగ్గడం రావడం తగ్గడం రావడం. అలా ఏంటంటే కంప్లైంట్స్ కంటిన్యూల్లీ రిలాప్సింగ్, మరల వచ్చే వ్యాధులనిది వైటల్ ఫోర్స్నిది రియాక్టివిటీని పెంచి ఆ వ్యాధులు రాకుండా చేస్తున్నారు. అలాగే ఎరప్షన్ సప్రెస్ అయిపోతే ఆస్తమా, డాక్టర్లు ఎవరిని అడిగి చెప్తారండి. ఇంగ్లీష్ డాక్టర్లు, ఎలోపతి డాక్టర్లు కూడా చెప్తారు. పైన ఏదైనా రాస్తే మాత్రం అవన్నీ మాడిపోతే ఆస్తమా వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. అది మా హోమియోపతిలో ముందు నుంచి చెప్పబడింది. అంచేత చర్మ వ్యాధులు అణగారితే, సప్రెస్ అయిపోతే ఆస్తమా, ఎపిలెప్సీ అంటే ఫిట్స్, కొరియా అంటే కండరాలు అలా అదురుతూ ఉంటాయి, మనిషి అలా ఊగిపోతూ ఉంటాడు, చేతులు అలా ఊగుతూ ఉంటాయి, తల ఊగుతూ ఉంటుంది, ఏదో డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. అంచేత ఆయుర్వేదంలో నృత్యవాతం అంటారు దాన్ని, కొరియాని. అలా కన్వల్షన్స్ అంటే కండరాలు ముడుచుకుపోయే వ్యాధి, ఫిట్స్ లాగా అనమాట. విరేచనాలు కానీ, ఆఖరికి ఇన్సానిటీ, పైన చర్మవ్యాధులు సప్రెస్ అయితే పిచ్చిలోకి పెట్టేస్తుంది. అంటే మనం ఏంటంటే ఇన్సానిటీ వాళ్ళకి రాకుండా చేయడానికి అది బయటికి తీసుకొచ్చి పెడుతుంది. మోర్ డేంజరస్ అవయవం నుంచి లెస్ డేంజరస్ అవయవంలోకి వ్యాధిని తీసుకొచ్చి పెడుతుంది అది. ఎందుకంటే మనకే స్పెషలైజేషన్ కానీ చర్మానికి చర్మం, గుండెకి గుండె, ఊపిరితిత్తులు అలాగే మనం విడగొట్టేసుకున్నాం. కానీ శరీర తత్వానికి మాత్రం అంతా ఒకటే వ్యక్తి. అంటే లోపల తీసుకొచ్చి బయట పెడుతుంది. లోపల షేప్గా ఉంచడం కోసం మనం క్రీములు అవి రాసి మళ్ళీ లోపలికి తొయ్యట్లేదు. అక్కడ క్రీములు అవి రాసి మనం అది రాకుండా చేస్తున్నాం, బయటికి రాకుండా, బయటికి రాకుండా చేస్తున్నాం.
కేసులోకి అక్కడి నుంచి అది ఇన్సానిటీ, ఉన్మాదంలోకి దింపేయచ్చు. లేదా ఆస్తమాలాగా ఆయాసం, డిస్నీ అంటే ఆయాసం, వెచ్చుగొండ తల విసురు, క్రాఫియర్స్ అంటే గ్రంథులు వాయుడు మెడ మీద, పొట్టలోను గ్లాండ్స్ స్వెల్లింగ్ పిక్క పిక్కల్లాగా ఉసిరిగాయల్లాగా వచ్చేస్తాయన్నమాట. ఇవన్నీ కూడా చూడండి డ్యూ టు సప్రెస్డ్ ఎరప్షన్స్. అంటే చర్మ వ్యాధులు వచ్చినప్పుడు మాత్రం హోమియోపతిలో కూడా డైరెక్ట్గా చర్మ వ్యాధికి వేయకూడదు, వాళ్ళ తత్వాన్ని అందరికీ వేయాలి. అంచేతనే లోపల వచ్చిన ఏ వ్యాధి అయినా హోమియోపతికి ఆ సిమ్టమ్స్ ఇండికేషన్స్ బట్టి సులువుగా పోద్ది. కానీ చర్మ వ్యాధితోనే వచ్చాడు అనుకోండి కొంచెం ఇబ్బంది అవుద్ది. ఇంకా చర్మ వ్యాధిని క్లియర్ చేయాలి కనుక, ఒంటి మీద చర్మ వ్యాధి ఉందంటే అర్థం లోపల సేఫ్గా ఉన్నాడని అర్థం. మనం దీన్ని మామూలుగా చిరాకు పడతాము, ఏంటి నాకు ఎలాగ వచ్చింది ఏంటని బాధపడతాం. కానీ ఒంటి మీద అతనికి చర్మ వ్యాధి ఉందంటే లోపల సేఫ్టీ ఉందన్నమాట అండి. ఇన్నర్ సేఫ్, అవుటరు అక్కడ లెస్ డేంజరస్ దాని మీద ఆ ప్రాబ్లం డైవర్ట్ చేయబడింది. అది అది సప్రెస్ చేయకూడదు అనమాట. అసలు ఆర్గనాల్లో ఎక్స్టర్నల్గా ఏమీ రాయొద్దని పదే 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 చెప్పాను. బయట అస్సలు ఏమి రాయకూడదు, రాస్తే చాలా ప్రమాదం అని చెప్పారు నాకు. అదే ఇక్కడ చూడండి, సప్రెషన్ ఆఫ్ హిమరాయిడల్ ఫ్లో కాజింగ్ క్రానిక్ ఎయిల్మెంట్స్ ఇంక్లూడింగ్ హార్ట్ ట్రబుల్స్. అంచేత హిమరాయిడ్స్ అంటే పైల్స్. ఈ పైల్స్ ఎలా ఉంటాయనేది క్లాస్ అయ్యాక నేను చూపిస్తాను, ఆ డయాగ్రామ్ చూపిస్తానండి. ఇక్కడ ఈ పైల్స్ సప్రెస్ అవ్వడం అంటే ఈ మధ్య ఏం చేస్తున్నారు చూడండి మరి, ఇలా ఒక తాడు కడతారు దానికి, ఒక ట్రీట్మెంట్ ఏదో చేస్తూ ఉంటారు, ఇలా వచ్చి అక్కడి నుంచి అది ఇలా కట్ చేస్తూ ఉంటారు. సర్జరీ కూడా అంతేగా మరి. హిమరాయిడ్ ఫ్లో అక్కడ ఆపరేషన్ చేసి అది తీసేస్తారు, తీస్తే ఏమవుతుందంటే ఆ ఫ్లో అక్కడికి కట్ అయిపోయింది, అంటే అది లోపలికి వెళ్ళిపోయింది. అది అంటే ఆ వ్యాధి రాకుండా మనం అడ్డేసుకున్నాం ఇక్కడ, అడ్డేసుకుని హార్ట్ ప్రాబ్లం కింద, అంటే హార్ట్ ప్రాబ్లం రాబోయింది. సిస్టమ్ ఏం చేసిందంటే వాడిని సేఫ్టీగా లైఫ్ సేవ్ చేయడం కోసం బయటికి తీసుకొచ్చేసిందంటే ఆసనం దగ్గర ఏదో రక్తనాళాలు ఉబ్బేటట్లు చేసింది, గుండెని భద్రపరిచింది. మనం ఆ సర్జరీ అవి చేయించుకున్నాం, సర్జరీ చాలా చాలా డ్యామేజింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పారండి. అంటే మనకి ఇంకా అందరి ఆరోగ్యాలు ఇలా అయిపోవడం వల్ల మనకేం తెలియట్లేదు, కానీ ఎంతమంది అనారోగ్యంతో బాధపడిపోతున్నారనేది తెలుస్తూనే ఉంది కదా. ఈ అనారోగ్యాలన్నిటికీ కారణం కూడా మనం స్వయంకృతాపరాధం కూడా కొంత ఉన్నది. తత్వరీత్యా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, స్వయంకృతాపరాధం కూడా ఉన్నది. అంటే ఇవి తెలిసే కొద్దీ ఏం చేస్తామంటే మనం ఆయింట్మెంట్ రాసే బదులు ఇంకా రాయకుండా ఉంటాం, లోపలికి వాడతాం అంతే. లోపలికి వాడే మందుకి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చి బయటికి వాడే మందుని పక్కనెట్టేస్తాం. అలాగే పైల్స్ ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నాడు, హోమియోపతి వాడదాం అనుకున్నాడు, ఆపరేషన్ చేయించేసుకుని గొడవ వదిలిపోతుంది కదా అన్నాడు. కానీ ఈ పాయింట్ తెలిసినోడు ఏం చేస్తాడండి, సర్జరీకి వెళ్ళకుండా హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. పైల్స్ ఎంత బాగా తగ్గుతాయో. ఎన్నో కేసులు పైల్స్ తగ్గిన కేసులు ఎక్కువ ఉంటాయి హోమియో డాక్టర్ దగ్గర చూడండి. నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి పైల్స్ రిలీఫ్ వచ్చిన కేసు. అందులో ఎక్కువ నైట్రిక్ యాసిడ్, అమామిలిస్, అలాగే పివోనియా, రటన్హియా, సల్ఫర్, నక్స్వామిక, ఇలాంటివన్నీ కూడా పైల్స్ని ఎంతో బాగా తగ్గిస్తాయి. ఎక్కువ కేసులు ఉంటాయి డాక్టర్ దగ్గర పైల్స్ రిలీఫ్ వచ్చిన కేసు, ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పచ్చు అవి. కానీ బయట కట్ చేసి ఆపరేషన్ చేయితే మళ్ళీ పక్కన ఇంకోటి వచ్చేస్తుంది, బుడగలే కదా అవి. అక్కడ వెయిన్స్ బుడగలు బుడగల్లా ఉబ్బుతాయండి. ఆ ఉబ్బిన బుడగ ఏం చేస్తుంటే మనం బుడగ కట్ చేస్తున్నాం, ఇంకో పక్కన ఇంకో బుడగ వస్తుంది ఇంకో వెయిన్లోంచి. ఇక్కడ కాలిన్సోనియా రాశారండి. అంచేత పైల్స్ తగ్గి హార్ట్గా పోయింది అనుకోండి, కాలిన్సోనియా వేస్తే మళ్ళీ పైల్స్ వస్తాయని భయపడతాడు, కానీ వాడు ప్రాణం నిలబడుతుంది అక్కడ. కాలిన్సోనియా ఇండికేట్ అవుతారంట. కాలిన్సోనియా గ్రేట్ మెడిసిన్ అండి. కాన్స్టిపేషన్తో ఉన్న ఎన్నో పైల్స్ని తగ్గించేస్తుంది, ఎన్నో హిమరాయిడ్స్ కేసులు తగ్గిస్తుంది. కాన్స్టిపేషన్ ఉంటుంది దీనికి బాగా. ఎలాగైతే ఏలోసికి లూజ్ మోషన్స్ ఎలా అయితే ఉంటాయో అలాగా. అలాగే గొనోరియా సప్రెస్ అయిన తర్వాత క్రానిక్ ఎయిల్మెంట్స్. గనోరియా సప్రెస్ అయిన తర్వాత అంటే మొత్తం
వ్యాధిగ్రస్తులు ప్రపంచంలో 3 గ్రూపులు చేస్తే అందులో ఒక గ్రూపు ఈ గవర్నర్ సప్రెస్ అవడం వల్లే వస్తుందండి. మొత్తం ప్రపంచంలో ఉన్న వ్యాధిగ్రస్తులను అందరినీ తీసుకుని కొన్ని గ్రూపులు చేస్తే, ముఖ్యంగా పూర్వం అయితే 3 గ్రూపులు చేస్తే సోరా, సిఫిలిస్, సైకోసిస్. అందులో ఒక గ్రూప్ అంతా సైకోసిస్సే, గనోరియల్ సప్రెషనే. దానికి తుజా, మెడోర్నము ఇలా కొన్ని మందులు ఔషధాలు పడతాయండి. అంచేత సప్రెసర్ గనోరియా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కాదండి ఇంకా. సప్రెసర్ గనోరియా ఇంపార్టెన్సీ, ప్రోస్టేటిక్ ట్రబుల్స్ ఏవో స్వల్పంగా రాశారు ఇక్కడ అంతే. కానీ మనిషి స్వభావమే మారిపోద్దండి. జిత్తులు మారి కింద మారిపోతాడు మనిషి. అప్పుడు దాకా ఉన్నవాడు కన్నింగ్ ఫెలోలా మారిపోతాడు, దగా చేయడం మొదలెట్టేస్తాడు. ఇతను గనోరియా తోటి ఆ యురెత్ర మండిపోతూ ఉంటుంది. ఆ యురెత్ర నీళ్లు పోసుకునే గొట్టం ఇలా దగ్గరగా అంటుకుపోతూ ఉంటుంది. క్రాష్ పడటం, లోపల నుంచి యూరిన్ అలా చీల్చుకుంటూ వస్తే దొల్లేస్తాడు. అంత బాధ పెట్టేస్తుంది. అంత ఎక్కువ దాంట్లో క్యాంతారిస్ అవి పడతాయండి. కెనబిస్ సెటైవా, క్యాంతారిస్, క్లిమాటిస్ అవన్నీ పడతాయి దానికి. బాగా యూరిన్ విపరీతమైన మంట వచ్చేస్తుంటాను. గనోరియాలో ఆరిదిన్ అనమాట. ఈ మెడోరినం కూడా గనోరియా పోద్ది. వాడి తరంలో ఇవన్నీ ఇంజక్షన్ వల్ల వాటి వల్ల తగ్గించేసుకుంటాడు. తర్వాత తరాలకి కొడుక్కి, మనవడికి, ముని మనవడికి అలాగలాగలాగలాగా వాళ్ళకి వెళ్ళిపోద్దండి. అప్పుడు దాకా ఉన్న ఆరోగ్యంగా ఉన్న ఫ్యామిలీ అంతా దగాకోరు ఫ్యామిలీ కింద మారిపోద్ది అంతే. ఒక్కడ వల్ల మొత్తం కుటుంబం యొక్క ఆ ట్రీ అంతా జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఎగిరిపోతారండి గనోరియా వస్తే. ఇంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే సప్రెసర్ గనోరియాకి సల్ఫర్ కూడా ఉంటుంది. సప్రెసర్ సిఫిలిస్లో సల్ఫర్ వేయకూడదు. సిఫిలిస్ కానీ అది ఎలా తెలుస్తుంది, పేషెంట్ చెప్పాలి. సిఫిలిస్ సప్రెస్ అయితే సల్ఫర్ వేస్తే అగ్రవేట్ అయిపోతుంది, కేసు అగ్రవేట్ అయిపోతుంది. అది సిఫిలినంలో ఉంటుంది. ఫస్ట్ పేరాలో చూడండి, కెంట్ మెడికల్లో సిఫిలినం చదువుదాం. సల్ఫర్ గురించి రాశారు కనుక అది చదువుదామండి ఇది అయ్యాక. అలాగే సప్రెసర్ ఎరప్షన్ తర్వాత ఇది స్మాల్ పాక్స్, మీజిల్స్, పొంగు జ్వరాల తర్వాత, పొంగు జ్వరాలు వచ్చి ఎరప్షన్కి కానీ అక్కడ మందులు ఏమైనా వాడితే సప్రెస్ అయిపోతాయి. ఇంకా అక్కడి నుంచి బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది అంతే. అలాంటప్పుడు కూడా సల్ఫర్ ఇండికేట్ అవుతూ ఉంటుంది. అలాగే మెన్సెస్ సప్రెస్ చేయడం ఏదైనా ఫంక్షన్ ఉంటే మరి ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు మెన్సెస్ రాకుండానే. అలా ఒక్క సైకిల్ డిస్టర్బ్ అయితే 1 year పడతాడండి మళ్ళీ రికవర్ అవ్వడానికి. ఎందుకంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఎవ్రీ 28 daysకి ఉంటుంది. మూన్ సైకిల్తో ఈక్వల్గా ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. ఒక పట్టా మీద మూన్ సైకిల్, ఒక పట్టా మీద లేడీ యొక్క మెన్సెస్ సైకిల్ నడుస్తూ ఉంటుందండి. ఒక్కసారి ఒక్క ట్యాబ్లెట్ కొట్టి మెన్సెస్ అవ్వకుండా కానీ చేసుకున్నామంటే, వాళ్ళు ఏదో ఊరు వెళ్తున్నామనో, గుడికి వెళ్తున్నామనో అలాగే వేసుకున్నామంటే మాత్రం మళ్ళీ రికవర్ అవడానికి మళ్ళీ సేమ్ అదే సైకిల్ అంత బ్యాలెన్స్డ్గా మళ్ళీ సైకిల్ రావాలంటే 1 year పడుతుంది. అలా కాకుండా చిటికి మాటికి వేసేసుకున్న వాళ్ళకి లోపల తత్వం అంతా కూడా చాలా దెబ్బతినేస్తుంది. అంటే అసలు మెన్సెస్ రాకుండా అంటే హోమియోపతిలో మెన్సెస్ రాకుండా ఏమైనా మందు ఇస్తారా? మేము ఊరు వెళ్ళాలి, అదేదో ఫంక్షన్ ఉంది ఇలా అంటారండి. మెన్సెస్ రాకుండా మెన్సెస్ ఆపు చేయడానికి మందులు ఏమీ లేవు హోమియోపతిలో. వేయకూడదు కూడా, లేవని చెప్పేమన్నారు మాస్టర్. అలాగే సప్రెషన్ ఆఫ్ ఇక్కడ చూడండి, డిశ్చార్జెస్ సప్రెస్ అయితే పైనేమో ఎరప్షన్స్ అన్నారు, చర్మ వ్యాధులు. ఇక్కడ డిశ్చార్జెస్ మధ్యలో గనోరియా పెట్టారు. సప్రెషన్ స్టేట్స్లో ఎన్ని ఉన్నాయి చూడండి, గనోరియా అలాగే ఎరప్షన్స్. డిశ్చార్జెస్లో మెన్సెస్ ఉంది, చెమటలు ఉన్నాయి, స్వెట్స్ ఉన్నాయి. చెమటలు సప్రెస్ చేయకూడదు. గోయిడర్లు అలాగా చంకల్లోనూ అక్కడక్కడ కొట్టేసి ఫుల్ కానీ ఫ్రెష్గా ఉన్నామని అనుకోకూడదండి. ఆ పట్టాల్సిన చెమట పట్టకపోతే లోపలికి వెళ్ళిపోయి ఎన్నో కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది, హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఆ జబ్బు దీనివల్ల వచ్చిందని అసలు తెలియదు అది. అలాగే లోకియా
డెలివరీ అయ్యాక ఫ్లూయిడ్ వస్తూ ఉంటుంది. 21 days వస్తుంది. ఆ లోకియా కానీ సపరస్ అయితే అంచేతనే బాలింతరాలు బయటికి చలిగాలిలోకి వెళ్ళకూడదు అంటారు. చల్లటి నీళ్ళు స్నానం చేయొద్దు అంటారు. కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించాలండి. అప్పటికప్పుడు బండి ఎక్కేసి సెకండ్ షోకి గట్రా వెళ్ళిపోయి వింటర్లో అలా వెళ్ళి వచ్చేసారంటే మాత్రం జీవితాంతం కూడా సైడ్ ఎఫెక్ట్స్ వెంటాడుతూ ఉంటాయి. అదే లోకియా సప్రెస్ అయిపోతే చాలా కాంప్లికేషన్స్, ఎస్పెషల్లీ మెంటల్గా దెబ్బతినేస్తారండి. మీరు డెలివరీ టైంలో జాగ్రత్తగా లేకపోతే ఒక రకంగా పర్పురల్ మేనియా, ఇన్సానిటీ పిచ్చిలాగా మారిపోతారు. అక్కడ కూడా హైజీనిక్గా లేకపోయినా అంతే. డెలివరీ టైంలో హైజీనిక్గా శుభ్రంగా లేకపోయినా అంతే. పర్పురల్ మేనియా అంటాం. ఒక ఆవిడ చాలా హుందాగా గౌరవంగా ఉండే అమ్మాయి అక్కడ డెలివరీ అయ్యాక ఇదంతా ఎలా ఉందేటి, ఈ పిర్రల నుంచి ఇలా కింద దాకా నాకు మండుతుందేటి అని అలాగా ఆ, బూతులు మాట్లాడి మొదలెట్టింది. అంటే ఆవిడ అసలు ఇలాగ ఎదరకొచ్చి కూడా కనపడదు ఎవరికైనా, అంత మర్యాదస్తురాలు. కానీ ఆ టైంలో ఏమైందండి, ఆ, ఏదో అన్హైజీనిక్గా జరగడం, ఏదో చిన్న లోపం ఏదో జరిగింది. లేకపోతే ఏదైనా సన్నీటి స్నానం వల్ల ఏదో ఆ లోకియా అక్కడ సరిగ్గా ఫ్రీగా ఫ్లో లేకపోవడం ఏదో జరిగింది. జరగడం వల్ల ఆవిడ అప్పుడే సంభాషణ, భాష, మాట తీరు అన్నీ మారిపోయాయి. అమ్మో ఈవిడేదో మెంటల్గా డిస్టర్బ్ అయిపోయేలా ఉందని హయస్సేమ స్టెన్నం వేసేవాడు అప్పుడు. అప్పుడు ఆవిడ మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. ఏం చేత వేసాం, లోకియా సప్రెషన్ అని కాదు, ఆవిడ యొక్క సప్రెస్ అయ్యాక ఎటు టర్న్ తీసుకుంది, ఏ డ్రగ్లోకి వెళ్ళింది అంటే సప్రెషన్స్లో సల్ఫర్ ఉంది. కాబట్టి మాట్లాడడంలో ఏంటంటే ఆవిడ హైఎస్ఎంఎస్ టైపులో మాట్లాడడం, హైఎస్ఎంఎస్ ప్రవర్తన రావడం వల్ల వేసాం. వేస్ట్లోకి మళ్ళీ నార్మల్ అయిపోయింది. అలాగే వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు బాగా విపరీతంగా కదండి మరి ఇప్పుడు. అందులో తూజా ఎక్కువ, వ్యాక్సినేషన్కి సల్ఫర్ ఉంటుంది, సైలీషియా, యాంటీటార్ట్ ఇవన్నీ కూడా వ్యాక్సినేషన్ మీద సైడ్ ఎఫెక్ట్స్ని పోగొట్టే మందులు అనమాట. అలాగే కంప్లైంట్స్ పదే పదే తిరగబెడుతుంటాయని ముందు మనం చెప్పుకున్నదే. మార్నింగ్ స్టూల్ అర్జెంటుగా పరిగెడతాడు అనుకున్నా, పరిగెడడం మరి సల్ఫర్కి ఆనవాలు. మార్నింగ్ స్టూల్ అలా అర్జెంటుగా పరిగెడతాడంటే అర్థం ఏంటంటే కొన్నాళ్ళ తర్వాత అతనికి ఇంటెస్టైనల్ ట్యూబర్కులోసిస్ వస్తుంది అనమాట. పేగులకి టీబీ వస్తుంది. అది అంచేత ట్యూబర్కులినము, ఏలో ఏలో సోక్రటినా, తర్వాత సల్ఫర్, ఈ మార్నింగ్ డయేరియా అనమాట అండి. అర్జెన్సీ ఉంటుంది ఎర్లీ మార్నింగ్, చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఓవరాల్గా కొన్ని వ్యాధులు సల్ఫర్లో కామన్గా మనం అటెండ్ అవ్వాల్సిన వ్యాధులు, కానీ ఎన్నో వ్యాధులు, ఏ వ్యాధికైనా ఇది ఇండికేట్ అయితే మనం చెప్పుకున్న తత్వం, మనస్తత్వం, అతని వ్యవహారం, హావభావాలు ఇవన్నీ సూట్ అయితే తగ్గిపోతాయండి ఏ వ్యాధి అయినా సరే. కానీ కొన్ని మనం ఇక్కడ రాసుకుంటాం. ఎక్కినాయి అంటే మొటాలు, పింపుల్స్, ఎడినాయిడ్స్ ఇక్కడ ముక్కు లోపల ఉంటాయన్నమాట, గ్లాండ్స్. ఎడినాయిడ్స్ న్యాచురల్గా ఉంటాయండి, అవి ఉబ్బుతాయి, తీయించేయకూడదండి. ఎందుకంటే అవి బ్యాక్టీరియా వాటిని ఫిల్టర్ చేస్తాయన్నమాట. అవి ద్వారపాలకుల్లాగా. మనం ఏం చేస్తామంటే అక్కడ వాచ్మ్యాన్ లేడు అనుకోండి, ఏమవుతుందండి, డేంజర్ కదా, అలా ఉంటుంది. ఇంకా ఆపరేషన్ చేసి తీయించేవాడు. ఆల్కహాల్ అలవాటును ఇది పోగొడుతుంది. పోగొడుతుంది అంటే సైడ్ ఎఫెక్ట్స్ని ఇది తీస్తుంది అనమాట. ముందు ఏ అలవాటు అన్నా దురలవాటు ముందు మానేయాలని ఉండాలండి. ఉన్నాక అది హెల్ప్ చేస్తుందండి. మరి చాట్నిచ్చి పాలల్లో కలిపి అలా ఇలా చేసిన వాళ్ళకి ఎంతవరకు పని చేసిందన్న చూడాలి. కానీ నేను మానతాను, నాకు ఏదన్నా చేస్తారంటే మాత్రం పనిచేస్తాను. ఈ మందులు పనిచేస్తాయండి. అంటే ఆల్కహాల్ హ్యాబిట్ని కూడా. అలాగే ఎమెనోరియా అంటే మెన్సెస్ అవ్వకపోవడం అనమాట. మెన్సెస్ పోవడం 6 నెలలు 8 నెలలు అయినా రాదు. అప్పుడు ఇంక రెండవని అయిపోతారు మనుషులు. సెనీషియో, ఆరియస్ ఇలాంటివి పడతాయండి అప్పుడు సల్ఫర్. అలాగే ఆస్తమా, సల్ఫర్లో ఆస్తమాకి వేడి ఆవిరిలో వచ్చేయడం, ఒక్క భరించలేకపోవడం, 11 ఆకలి వేసేయడం. సల్ఫర్ టైప్ అయి ఉంటాడు అనమాట. పితండ వాదన చేసేవాడు, ఎవరిని పట్టించుకోకుండా, ఎవరి బాగోగులు తనకు అక్కర్లేనివాడు.
టైం సెన్స్ లేకుండా గంటల తరబడి మాట్లాడుతూ ఉండేవాడు. ఆస్తమా తగ్గిపోతుంది సల్ఫర్ వేస్తే. అలాగే బాయిల్స్, చెగ్గట్లు, చిల్ బ్లేన్స్ అంటే ఒకసారి చలికి అక్కడ అలా పొక్కులు పొక్కుల్లోకి వచ్చి ఒరిసిపోతాయండి. అంటే ఓవర్‌గా చలికి. అప్పుడు కూడా మంటలు అలా వస్తే సల్ఫర్ పడద్ది, అగారికస్ ఇలాంటివి పడతాయి. అలాగే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, కాన్‌స్టిపేషన్, కన్జంప్షన్ అంటే టీబీ. టీబీలో జాగ్రత్తగా ఉండాలి. సల్ఫర్ అడ్వాన్స్ టీబీలో సల్ఫర్ ఎక్కువ పవర్‌లో వాడకూడదు. తక్కువ పవర్ కూడా అనుభవం ఉన్నవాళ్ళే వాడాలి. డయేరియా ఆ కంట్రోల్ ఉండదింక. డీసెంట్రీ జగట విరేచనాలు, డయేరియా నీళ్ల విరేచనాలు. ఎగ్జిమా అంటే పొలుసువిడే చర్మ వ్యాధి. అలాగే ఐ ఎఫెక్షన్స్, పైల్స్, హిమరాయిడ్స్ అంటే పైల్స్. మండిపోతా ఉంటది. మోషన్ ఏదోకటి మండిపోతా ఉంటదన్నమాట. ఆ మంటల్లో వేడి వేడిగా మోషన్ వేడిగా అనిపిస్తా ఉంటది. అది గాక మంటలుంటాయి. అరికాళ్ళు మంటలుంటాయి. అలా సల్ఫర్ కాంబినేషన్‌తో అది వేస్తే పైల్స్ పోతాయి. హైపోకాండ్రియాసిస్ అంటే తనకేదో జబ్బుందని అలాగా రోగధ్యానం అలాగ ఆలోచించుకుంటా బాధపడతా ఉండడం. లుకోరియా, వైట్ డిశ్చార్జ్, లివర్ డిజార్డర్స్, జాండీస్ అవిని, పచ్చకామెర్లు, లంబాగో, నడుము నొప్పి, స్లోపస్ స్కిన్ క్యాన్సర్, మీజిల్స్, మెన్స్ట్రువల్ డిజార్డర్స్ ఆఫ్టర్ మిస్‌క్యారేజ్ అయ్యాక ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ మిస్‌క్యారేజ్. అంటే అబార్షన్ అయిన తర్వాత అప్పటి నుంచే వాళ్ళ ఆరోగ్యం పాడైపోద్దండి. పలానా మిస్‌క్యారేజ్ తర్వాత నుంచి ఇంకా ఆవిడ మామూలు మనిషి అవ్వలేదు. సల్ఫర్ వేస్తే మళ్ళీ ఆ ట్రబుల్స్ అన్నీ పోతాయి. పెరికార్డైటిస్, న్యూమోనియా, ప్లోరసీ ఇవన్నీ కూడా ఏంటంటే పెరికార్డైటిస్ గుండె చుట్టూ ఉండే పొరల వాపు, న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల వాపు, ప్లోరసీ అంటే ఊపిరితిత్తుల చుట్టూరు ఉండే ఫ్లోరా అనే పొర వాపు, ప్రెగ్నెన్సీ డిజార్డర్స్, రొమాటిక్ డిజార్డర్స్, స్కిన్ ఎలాగా ఉంది, నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ. స్టార్చింగ్ అంటే ఉలిక్కిపడడం, ఇవన్నిటికీ సల్ఫర్ అయితే మాత్రం ఇవన్నీ పోతాయండి. క్యాండిడేట్ సల్ఫర్ అయి ఉండాలి. తెలిసిపోద్దండి సల్ఫర్ అవునో కాదు అతనే చెప్పేస్తుంటాడు. వెతకక్కర్లేదు మనం. అర్టికేరియా అంటే దద్దుర్లు, అలాగే ప్రొలాప్స్ ఆఫ్ యూటరస్, యూటరస్ బయటకొచ్చేయడం, వ్యాక్సినేషను, అలాగే వర్మ్స్ ఇవన్నిటిని కూడా సల్ఫర్ తగ్గిస్తుంది. కారణాలు కాజేషన్ అంటే సల్ఫర్‌లోకి వెళ్ళడానికి కారణాలంటే డిబేచర్, ఎక్కువ వ్యభిచారం, డ్రింకింగ్ హ్యాబిట్, అలాగే సెడెంటరీ అంటే ఒళ్ళు కదలని దినచర్య వల్ల అనేక జబ్బులు. మైన్స్‌లో పనిచేసేవాళ్ళు సల్ఫర్, ఫాస్ఫరస్ ఇలాంటివి పడతాయండి. వాళ్ళకి ఆయాసాలు అవి వచ్చేస్తాయి. తర్వాత అసలు చీకటి కొట్టుల్లో ఉండడం. స్టాగ్నేటెడ్ ఏరియాస్ అంటే శుభ్రం లేని చోట ఉండడం. బ్లడ్ పాయిజనింగ్. ఎప్పుడైనా ఏదన్నా సెప్టిక్ అయితే తర్వాత నుంచి ఆరోగ్యం పాడైపోవడం. ఏదైనా బ్లడ్ పాయిజనింగ్ జరిగి ఏదన్నా విష ప్రభావం వల్ల ఆరోగ్యం పాడైపోతే సల్ఫర్ ఉంది. ఇంకో 3 మందులున్నాయండి. అప్పటినుంచే సెప్టిక్ అయినప్పటి నుంచే ఇంకా ఆరోగ్యం పాడైపోయింది. ఏదైనా కుట్టింది. ఏ పామో కుట్టింది. లేకపోతే ఏదో ఇంజెక్షన్ సెప్టిక్ అయింది. తర్వాత నుంచి ఇంకా ఏదో అప్పటికి బతికిపోయాడు. తర్వాత నుంచి హెల్త్ పాడైపోయింది. అలా పాయిజనింగ్ ఏంటండి అవి? ఆర్సెనిక్ ఆల్బమ్, సూజ, లెక్సిస్ ఈ 3 కూడా హిస్టరీ ఆఫ్ సెప్సిస్ వాటి మీద పనిచేస్తాయన్నమాట. యాంటీసెప్టిక్ గాను కుళ్ళిపోతున్నది అదే సెప్టిక్ అయిపోయి అది అవి సేవ్ చేయగలవన్నమాట. ఇంకా బంధుమిత్రులు. సల్ఫర్‌కి బంధుమిత్రులు అంటే డ్రగ్ రిలేషన్‌షిప్. ఏముందో చూడండి. నక్స్వామికా, సల్ఫర్ కాంప్లిమెంటరీ. సల్ఫర్ తర్వాత సోడియం అండి. సోడియం కొంచెం పెద్ద మెడిసిన్. సల్ఫర్ కంటే సల్ఫరే ఎంతో డీప్ అని అనుకుంటున్నాం. సోడియం ఇంకా ఎక్కువనమాట. డీప్, వెరీ డీప్. కానీ సల్ఫర్‌కి చల్లదనం కావాలి. సోడియంకి చలి పడదు. తర్వాత ముందు బాగా పనిచేసే మందులు, సల్ఫరు తర్వాత పనిచేసే మందులు.
సరే విరుగుళ్ళు. కానీ ఈ డ్రగ్ రిలేషన్షిప్ అంతా మనం చూసుకోవాలి. డ్రగ్ రిలేషన్షిప్ మనం బుక్ ఎప్పుడు కూడా దగ్గర ఉండాలి. డాక్టర్కి డ్రగ్ రిలేషన్షిప్ బుక్ దగ్గర ఉండాలి మనకి ఎప్పుడు. అది అయితే ఇక్కడ ఒకటి ఉంది. క్యాల్కేరియా కార్బన్ చూసారండి? సల్ఫర్, క్యాల్కేరియా కార్బ్, లైకోపోడియం, అది వరుస. సల్ఫర్, క్యాల్కేరియా కార్బ్, లైకోపోడియం. అంటే సల్ఫర్ తర్వాత క్యాల్కేరియా కార్బ్ పడుతుంది. క్యాల్కేరియా కార్బ్ తర్వాత సల్ఫర్ వేయకూడదు. దానికి మనం సల్ఫర్ ఎస్, క్యాల్కేరియా కార్బ్ సి, లైకోపోడియం ఎల్. ఎస్సిఎల్. సుప్రీంకోర్టు లాయర్. ఊరికే బండ గుర్తు మనకి సుప్రీంకోర్టు లాయర్ అని పెట్టుకుంటే ఆ వరుసలోనే వేస్తాం అనమాట, పొరపాటు చేయకుండా. ఇంకా ఈ విరుగుళ్ళు అయ్యి మనం అప్పటికప్పుడు కూడా ఆ డాక్టర్ గారు చూసుకునే వేయాలన్నమాట. అయితే ఇక్కడ జాగ్రత్తలు ఉన్నాయండి ఆ సల్ఫర్ విషయంలో. సల్ఫర్ వాడకూడని పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే అడ్వాన్స్డ్ కేసెస్, టీబీ కేసులు. టీబీ బాగా ముదిరిపోయిన తర్వాత సల్ఫర్ హై పొటెన్షియల్లో వేయకూడదు, లో పొటెన్షియల్ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టరే వాడాలి. జాగ్రత్త. నైట్ ఇవ్వకూడదని ఉంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అంటే నిద్ర బాగా పట్టి వాళ్ళు నైట్ సల్ఫర్ వేసుకోకూడదు. నిద్ర పట్టిన వాళ్ళకి వేసుకుంటే నైట్ సల్ఫర్ వేసుకున్నట్టు ఉంటుంది, నిద్ర కూడా బాగుపడుతుంది. ఎందుకంటే ఉదయం పగలో ఏ మందు వేసుకున్నానండి, ఏదోటి మనం తాగేస్తామండి. ఏ టీయో ఎవరో ఒకరు ఇస్తారు. అక్కడ నేను తాగనడానికి తినడానికి అక్కడ మాకు కుదరదండి. ఎక్కడికి బయటకు వెళ్తాం, అక్కడ ఏదోటి ఇస్తారు మనకి. నేను వేళ మందు వేసుకున్నాడు చాలా సంజాయిషీలు చెప్పుకోవాలి. ఎందుకు వచ్చిన గొడవలని తాగేస్తారు మాట. అలాగే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం పగలైతేనే. నైట్ అయితే ఇంక నోరు మెదపం, గప్చిప్పు. రాత్రి 10 తర్వాత మళ్ళీ పొద్దున్న 6 దాకా ఏముండదు. మందు బాగా పనిచేస్తుంది అనమాట. నైట్ ఎప్పుడు పడుకునేటప్పుడు వేసుకోవాలి మెడిసిన్. ఒక 2 అవర్స్ ముందు భోంచేసి ఆ గ్యాప్ తీసుకుని అప్పుడు వేసుకోవాలి. అలా బాగా పనిచేస్తుంది. ఆవేళైతే సాఫ్ట్ డైట్, పెరుగన్నం తినేసి వేసుకుంటే బాగుంటుంది. అదే క్యాల్కేరియా కార్బ్ తర్వాత సల్ఫర్ వేయకూడదు అనుకున్నా కానీ యారోమెట్ కూడా ఉంది. క్యాల్కేరియా కార్బ్, యారోమెట్ తర్వాత సల్ఫర్ వేయకూడదు. అంటే వరుస ఏంటండి? సల్ఫర్, క్యాల్కేరియా కార్బ్, లైకోపోడియం. ఇదే వరుసలో గుర్తుపెట్టుకోవాలి. ఎస్సిఎల్, సుప్రీంకోర్టు లాయర్. మళ్ళీ ఎల్ తర్వాత ఎస్ రావచ్చు. ఇది ఒక సైకిల్ లాగా. ఎస్సిఎల్, ఎల్ఎస్, ఎల్ తర్వాత ఎస్ రావచ్చండి. అలాగే ఇవ్వాలన్నమాట, వెనక్కి రాకూడదు, ఆరోగ్యం పాడవద్దు. ఈ సల్ఫర్, క్యాల్కేరియా కార్బ్, లైకోపోడియం వాళ్ళు ఇక్కడ చిన్న ఆనవాళ్ళు ఏంటంటే వేడి పడదు, సన్నంగా ఉంటారు. సన్నంగా అందరూ ఉంటారని కాదు, జనరల్గా ఉండే విషయం అనమాట. అదే క్యాల్కేరియా కార్బ్ చలి పడదు, లావుగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఊబకాయం అని ఒక స్టాంప్ పడిపోయింది వీళ్ళకి, క్యాల్కేరియా కార్బ్ పడదు. ఎక్కడ క్యాల్కేరియా కార్బన్ చూపించినా ఎంత బొండాలా ఉన్న వాళ్ళని చూపిస్తారు. ఆ కింద లావుగా ఉండి పైన సన్నంగా ఉంటారు. లైకోపోడియం అంటే చుచ్చుబుడ్లో ఉంటారు అనమాట. ఈ మక్కలు అవి లావుగా ఉంటాయి, పైకి వెళ్ళి కొద్దీ సన్నంగా ఉంటారు లైకోపోడియం. అలాగే వాళ్ళ యొక్క మామూలుగా బాడీ స్ట్రక్చరే చిన్న ఆనవాళ్ళు అన్నమాట మనకి. ఈ బాడీ స్ట్రక్చర్ని బట్టి పూర్తిగా బేస్ అవ్వకూడదు, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి బేస్ అవ్వాలి. డ్రగ్ రిలేషన్ అయితే మనం చదువుకున్నాం. కంపారిజన్ చూస్తే చర్మ వ్యాధులు అణగారిన తర్వాత డయేరియా, విపరీతమైన దురదలు, స్నానం ఇష్టం లేని పిల్లలు, అమోనియం కార్బో, యాంటిమ్క్రూడ్, సల్ఫర్. పిల్లలు స్నానం చేస్తే పేచి పెట్టేస్తూ ఉంటారు. ఈ పైల్స్లో మంటా పోటు ఉంటే నైట్రిక్ యాసిడ్, యాస్కలస్ హిప్ కూడా పైల్స్లో పడుతుందండి. కాన్స్టిపేషన్ ఉంటుంది. నైట్రిక్ యాసిడ్ చురుకు చురుకు పోటు ఉంటుంది. ఎక్కువ నైట్రిక్ యాసిడ్ కేసులు తగులుతాయండి. రటన్ హీ అంటే మోషన్ అయ్యాక కూడా గంటల తరబడి బాధ. ఇదంతా పైల్స్కి సంబంధించిన కంపారిటివ్ మెడిసిన్స్ అనమాట. సల్ఫర్ మాత్రం మంట ఉంటుంది, మంటా పోటు. అలాగే నోట్లో పుళ్ళు, సల్ఫర్ ఉంటుంది. నోరు పోతకే యాంటిమ్క్రూడ్, ఆర్జెంటోనైటికం. ఇంకో డ్రగ్ ఏంటంటే నోటు పోతకే కాండుర్యాంగో. ఇలా కార్నర్స్ ఇలా పగిలిపోయి ఉంటాయన్నమాట. సరిగ్గా కాండుర్యాంగో పడితే ఒక్కోసారి బాగా డీప్గా పగిలిపోతే నైట్రిక్ యాసిడ్ కూడా పడుతుంది. అలా నోట్లో పుళ్ళకి సల్ఫర్ ఇండికేట్ అవుతూ ఉంటుంది మిగతా మందులతో పాటు.
ఇక్కడ ఏదైనా క్యాంపెయిన్ వచ్చారనుకోండి, ఊరు వెళ్ళి వచ్చారనుకోండి, ఆ అలసటకి మెన్సెస్ వచ్చేద్దండి. ఏంటంటే క్యాల్కేరియా కార్బన్, సల్ఫర్, ట్యూబర్కులను, మెయిన్గా క్యాల్కేరియా కార్బన్. ఏదైనా స్ట్రెయిన్ అయ్యారంటే మెన్స్ సైకిల్ మళ్ళీ 15 రోజులు అవుద్ది, మళ్ళీ మెన్సెస్ వచ్చేస్తుంది. శరీరం అలిస్తే. అలాగే రక్త ప్రసరణ సరిగా ఉండదు. ఉన్న మందిలో కార్బోవేజ్ ఒకటి. కార్బోవేజ్ అంటేనే వాళ్ళు స్లగ్గిష్ సర్క్యులేషన్ అనమాట అండి. బాడీలో రక్త ప్రసరణ లేదు. కార్బోవేజ్ ఆప్యాయతలు, ప్రేమలో తక్కువగా ఉంటాయటండి. అంటే ఒక రకమైన స్తబ్దత ఉంటుంది మనిషిలో. స్తబ్దత, తెపియాలాగా. అంచేత ఇక్కడ కార్బోవేజ్లో బద్ధకం ఉంటుంది, సల్ఫర్లో బద్ధకం, మంటలు కూడా ఉంటాయి, కార్బోవేజ్లో కూడా మంటలు ఉంటాయండి. చిన్న గుర్తు ఏంటంటే కార్బోవేజ్కి లోపల ఉడుకు ఉడుకు వచ్చేస్తుంటుంది. కానీ మనం బయటికి ఇలా చెయ్యేసి చూస్తే చల్లగా ఉంటుంది. సబ్జెక్టివ్లీ హాట్, ఆబ్జెక్టివ్లీ కోల్డ్. లోపల ఫీలింగ్ వేడి, బయట మనం అలాంటి వాళ్ళు ముట్టుకుంటే చల్లదనం. అది కార్బోవేజ్. అలాగే తూజ ఉంది, ఏదో లోపల ఒక జంతువు తిరుగుతున్నట్టుగా ఒక ఫీలింగ్. అది ఒక టిపికల్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట తూజాలో. అలాగే తలకు నీరు పట్టిన కేసులో సల్ఫర్ పడద్ది. టీబీ వచ్చాక తలకు మీరు ట్యూబర్కులర్ మెనింజైటిస్ అనమాట. మనం ఎల్లిబారస్ కేసు ఒకటి చెప్పుకున్నాం మనం. ట్యూబర్కులర్ మెనింజైటిస్ అది మామూలుగా ఆ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఓవర్గా సెక్రెట్ అయిపోయింది అనమాట. మనం ఎల్లిబారస్ వేసాం, అలా నవ్వులుతున్నాడని చెప్పేసి. ఇన్వాలంటరీ మోషన్ ఆఫ్ లోయర్ జా ఇన్ బ్రెయిన్ ట్రబుల్స్. ఎల్లిబారస్, బ్రయోనియా రెండు ఉంటాయన్నమాట. రెండింటికి ఆ లక్షణం. తర్వాత అలాగే సల్ఫర్, ట్యూబర్కులిన్ ఇవన్నీ కూడా హైడ్రోసెఫాలస్లో పనిచేస్తాయి. ఇంకా పైల్స్కి సంబంధించిన వాటిలో సల్ఫర్ ఉంటుంది మంటలో, యాసిడ్ నైట్రిక్, రటన్షియా, ఇదంతా. ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నవే మళ్ళీ అలా రిపీట్ అవుతుంది. ఇంకా మనం అలాగే ఎదరికి వెళ్ళిపోవచ్చు. చర్మం ఒలిసిపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వాడు గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఆగాను. ఎందుకు ఆగామంటే హెరిడిటరీ టెండెన్సీ టు ఆల్కహాలిజం. అంటే తను, కొడుకు, మనవడో, ముని మనవడో, వరుస అందరూ డ్రింకర్సే కుటుంబంలోను. అంటే అనువంశికంగా వచ్చేస్తుంది తాగుబోతు ఆనవాయితీ. దానికి మెయిన్ డ్రగ్ సిఫిలినం. ఈ సిఫిలినం అయితే తప్ప ఫాదర్ తాగుతాడు, కొడుకు తాగుతాడు, మనవడు తాగుతాడు. ఎక్కడో చోట అలవాటు కట్టవాలి. అదొక వ్యాధి. అది సిఫిలినంతో పోతుంది. కానీ సిఫిలినంకి దగ్గరగా ఉన్నాయా లేదా అసలు లక్షణాలు చూసుకోవాలన్నమాట. సిఫిలినము, మెడోరినము, అలాగే సోరినము, సల్ఫర్ ఇవి చదువుతుంటే ఎంత సొసైటీలో ఎంతమందికి ఉపకారం చేస్తాయనేది అర్థమవుతూ ఉంటుందండి ఈ మందులు. అలాగే ఆల్కహాల్ అలవాటును తగ్గించే మందు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒకటి ఉంది, క్విర్కస్, నక్సామిక, ఇవన్నీ అనమాట. ఇంకా కొన్ని మెడిసిన్స్ చైనా కూడా ఇండికేట్ అవుతుంది. ఆల్కహాల్ అలవాటు వాళ్ళకి మదర్ టించర్ ఇవ్వకూడదని క్విర్కస్ మదర్ టించర్ ఇచ్చారు కనుక నేను ఇక్కడ మెన్షన్ చేశాను. కానీ మదర్ టించర్ ఇవ్వకూడదని, వాళ్ళకి ఆల్కహాల్ మళ్ళీ వాసనతో స్టిమ్యులేట్ అయిపోతారు. నేను ఇచ్చినాడు ముందు ఒక పట్టులోనే అంతా తాగేసి మానాడు భలే పని చేసిందండి మందు అన్నాడు. అంటే మొత్తం చేసుకున్నాడు అనమాట ఒక రోజులో. నేను చుక్కలు చుక్కలు వాడమన్నాను, 5 చుక్కలు వాడమన్నాను. అది నెల వస్తుంది. ఆ నెల రోజుల్లో వాడికి ఏదైనా కొంచెం ఆల్కహాల్ మీద ఇంట్రెస్ట్ తగ్గుద్దని నేను అనుకున్నాను. అక్కడ మొత్తం అంతా అవున్స్ ఉంటుంది కదా, అవున్స్ వేసేసి సోడా వేసేసి తాగేసాడు అంతే. భలే పని చేసిందని మా అన్నాడు వచ్చాడు, ఇంకో బాటిల్ ఉందా అని. అది అలా ఉంటుంది. నేను చేత కరెక్ట్గా 30 తెప్పిస్తున్నానండి. నక్సాంకతోనే తెగమరు. నక్సాంకం అన్నం వేసాక డ్రింక్ హ్యాబిట్ తగ్గిందండి కొంతమందికి. 3 ఉన్నారు అలా తగ్గిన వాళ్ళు ఇక్కడ. హెరిడిటరీ టెండెన్సీ టు ఆల్కహాలిజం అన్నాం కదండి ఇక్కడ. ఇంకా సిఫిలినం వచ్చిందో లేదో కానీ సిఫిలినమే మెయిన్. ట్యూబర్కులిన్, సల్ఫరు, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి. సిఫిలినం కూడా. సిఫిలినం కూడా వేయాలి.
ఓకే. ఇది సల్ఫర్ గురించి ఓవరాల్గా మనం చెప్పుకున్నది. చాలా కెంట్లో మెటీరియల్ బుక్లో 18 పేజీలు ఉంటుందండి. చాలా గొప్పగా వర్ణించేశారండి. ఎప్పుడైనా సరే అంటే అంతా ఒకేసారి చదవలేకపోయినా ఈ సాఫ్ట్ కాపీ చాలా బాగుంటుంది. నేను మీకు కెంట్ మెటీరియల్గా సాఫ్ట్ కాపీ పెట్టాను. ఆ సాఫ్ట్ కాపీలో వాళ్ళు ఏం చేశారంటే పేరాలు పేరాలు విడగొట్టేసి మెయిన్ పాయింట్స్ అన్ని రెడ్ ఇంక్లో పెట్టి రెడ్ కలర్లో అలా మనకేంటంటే కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా ఏ సిమ్టమ్ కా సిమ్టమ్ పెట్టారు. మనం ఏం చేస్తామంటే అలా చదువుకుంటూ మెయిన్ పాయింట్స్ని అలా ఎల్లో కలర్లో అండర్లైన్ చేసుకుంటూ మనం చదువుకుంటే తర్వాత నుంచి ఇంకా ఈ అండర్లైన్ అన్ని పైన పేస్ట్ చేసేసుకుని కాపీ పేస్ట్ ఒక్క అండర్లైన్ అలా చూసుకుంటే మొత్తం డ్రగ్ అంతా చదివేసినట్టే. తర్వాత కిందకి అలా చూసుకుంటూ వెళ్తే వచ్చేస్తండి. పైన సినాప్సిస్ ఉంటుంది. అలా మనం కెంట్ చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇదంతా ఆల్రెడీ మనం చదివింది ఎక్స్‌ప్లనేషన్ అనమాట. ఇంకో పెద్ద డాక్టర్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా బావుంటది. ఎలాగైనా మనం చదువుకున్న మామూలు మన భాషలో మనం చదువుకున్నాం కాబట్టి ఇంక మన ఎదరికెళ్ళిపోతుంది మనం అంతే. అవి తగ్గించే జబ్బులు మనం చెప్పుకున్నాం గదా! ప్రొఫైలాక్టిక్ దగ్గర ఆగుదాం. ఈ ప్రొఫైలాక్టిక్ అంటే ప్రివెంటివ్ రాకుండా ఆపజేయడానికి. సల్ఫర్ ప్రొఫైలాక్టిక్ కింద ఇందులో పనిచేస్తది. అంటే కలరా రాకుండా సల్ఫర్ 30 పంచిపెడతారండి అందరూ. అలాగే ఏ అక్యూట్స్ వచ్చినా ముందు సల్ఫర్ 30 వేస్తుంటారు. మలేరియల్ ఫీవర్స్ రాకుండా వేస్తారు. రికరెంట్ బాయిల్స్ అస్తమానం వాళ్ళకి చెగ్గడ్డ మీద చెగ్గడ్డ, చెగ్గడ్డ మీద చెగ్గడ్డ అలా వస్తా ఉందండి. తగ్గడం మళ్ళీ వచ్చేయడం, తగ్గడం మళ్ళీ వచ్చేయడం. అంటే ఏదో దాళవా, సారవా అంటారు చూసారా పంటకొచ్చాక ఇంకో పంట వస్తా ఉంటది. అలా పంటల కింద వచ్చేస్తుంటాయనమాట. తగ్గి మళ్ళీ వచ్చేస్తుంటాయి పొలోమని ఒళ్ళంతాని. సల్ఫర్ వేస్తే మళ్ళీ అది కట్ అయిపోద్ది అంతే. కట్ అయిపోయి ఇంకా వాళ్ళకి తగ్గిపోద్ది. అలాగే థ్రెటనింగ్ స్పీషీస్ థీసిస్ అంటే టీబీ. థ్రెటనింగ్ అంటే ఏంటండి? నైట్స్ విపరీతంగా చెమట పట్టేస్తా ఉంటదండి. ఒళ్ళంతా ఆవిర్లావిర్లు వచ్చేసి రాత్రులు స్వెట్టింగ్. అంటే వాళ్ళు తర్వాత ట్యూబర్క్యులోసిస్ అనమాట. అలాగే తెల్లవారుజామున అర్జెంటుగా మోషన్‌కి పరిగెత్తడం. ఇంకొక 5 ఏళ్ళో, 10 ఏళ్ళలో వాళ్ళకి పేగులకి టీబీ వస్తదనమాట. ఇదంతా కూడా ముందునే మనం సల్ఫర్ వాళ్ళకి వేస్తే అది రాకుండా ఉంటుంది. అంటే ప్రొఫైలాక్టిక్ అన్నారిక్కడ. ముందుగానే అది రాకుండా వాడే ఔషధం అనమాట. నిరోధకంగా వాడతాం. అలా మెటల్స్ ఎక్కువగా అబ్యూజ్ చేస్తే వాడతారనమాట. పాదరసం గానీ, ఐరన్ గానీ ఇవన్నీ. ఐరన్ టానిక్‌లు ఎక్కువ వాడేస్తే పల్స్టెల్లా లాంటి మెడిసిన్స్ కూడా యాంటిడోట్ చేస్తాయి. అలాగే when సిఫిలిస్ అండ్ సైకోసిస్ ఆర్ కాంప్లికేటెడ్ విత్ సోరా అంటే మొత్తం 3 మయాజంలోను. సిఫిలినం చదువుదామండి. అందులో సల్ఫర్ వేయకూడదని ఉంది. కొంతమందికైతే ఇంకా వాళ్ళకి సల్ఫర్ అవసరమైనా సరే మేము వేయలేదు ఇంకా ఆగిపోయాం. మళ్ళీ మొత్తం సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోద్దని చెప్పి. ఫుల్ రిలీఫ్ రాకపోతే పార్షియల్ రిలీఫ్. కాంప్లిమెంటరీ రెమెడీ ఏమీ లేదు దానికి. అలాంటప్పుడు కూడా సల్ఫర్ అంటే మొత్తానికి రియాక్షన్ రాకపోతే సల్ఫర్ వేయాలి. వచ్చి వదిలేస్తా ఉంటే మాత్రం వదిలేసి మళ్ళీ పాతవి వచ్చేస్తాయండి ఫుల్‌గాని. ఇది అలా కాదు. కొంత తగ్గాక ఇంక వాళ్ళకి అలా ఆగిపోయిందనమాట కేసు. ఆగిపోయినప్పుడు కూడా సల్ఫర్ పడుతుంది. అలా కాకుండా తగ్గి మళ్ళీ మొత్తం కేసు మొదటికొచ్చేసి మళ్ళీ మొదలెట్టిందనుకోండి అప్పుడు ట్యూబర్క్యులోసిస్. అలాగే ఏదైనా వ్యాధులు వచ్చిన తగ్గాక తన్ను వ్యాధులు ఆ కన్వాల్సెంట్ అంటే కోలుకునే రోజులు మామూలుగా సల్ఫర్ పడకపోతే 15 రోజులు పడతాయి నీరసం తగ్గడానికి. ఇది ఏసేస్తే 4, 5 రోజుల్లో ఆఫీస్‌కెళ్ళిపోతారు. అలాగే ఇంకొకటి ఉంది చూడు. మందు పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయట్లేదు? వరమ్స్ ఉండడం వల్ల పనిచేయట్లేదు. అక్కడ కూడా సల్ఫర్ వేయాలి. సప్రెస్డ్ ఎరప్షన్స్ హిస్టరీ ఉంటే ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్నాయండి. అప్పుడు హిస్టరీ ఆఫ్ ది కేస్ తీసుకోవాలనమాట. ఫస్ట్ కేస్ షీట్ కూడా ఫస్ట్ ఏం రాయాలంటే చిన్నప్పటి నుంచే మొదలెట్టకూడదండి. ఇప్పుడు ఎలాగో ఈ వేళ ఏంటో అతని పరిస్థితి మనకు అర్థం అవుతుంది అలాంటప్పుడు. 20 ఏళ్ల క్రితం అని మొదలెట్టేవాడిని కేస్ షీట్.
అప్పుడు ఇతనికి ఏమయ్యాలో తెలియదు. అంటే ప్రజెంట్ ట్రబుల్ ఏంటి? ప్రజెంట్ ప్రెడామినెంట్ పెర్సిస్టెంట్ పీపీపీ అన్నారు మానసిక లక్షణాలు. అలాగే ఇక్కడ ప్రజెంట్ ప్రాబ్లం ఏంటి? ఆ ప్రజెంట్ ప్రాబ్లమ్ డీటెయిల్గా రాసుకున్న తర్వాత అప్పుడు హిస్టరీలోకి బ్యాక్కి వెళ్ళాలి. అంటే చర్మవ్యాధులు ఏమైనా సప్రెస్ అయ్యాయా, సర్జరీస్ తర్వాత ఏమైనా తేడా వచ్చిందా, అది ఎప్పుడైనా యాక్సిడెంట్లు అయ్యాయా అని లాస్ట్లో అడగలరు. అన్ని డీటెయిల్. లేకపోతే ఓవర్ మెడికేషన్ అయిపోయిందా, లేకపోతే ఏదైనా మెంటల్గా షాక్ తినేసాడా, ఇవన్నీ ఇవన్నీ కూడా మనం చదువుకునే మళ్ళీ వచ్చినాయి అంతే. కంపారిజన్ కూడా మనం కంపారిజన్ డ్రగ్ కంపారిజన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఒక ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది ఇందులోను. మీకు నోట్స్ పెడతాను కనుక ఒకసారి అలా తిరిగేయండి, బట్టి పట్టకండి. మీకు ఇందులో ఏది గుర్తుంటే అది నోట్లో పుండు. క్యాంకర్ సోర్స్ అంటే నోట్లో పుండు. నైట్రిక్ యాసిడ్ పడుతుంది అనుకున్నాం, కాండుర్యాంగో పడుతుంది అనుకున్నాం, సల్ఫర్ పడుతుంది అనుకున్నాం, ఇంకా యాంటీ క్రూడ్ ఆర్జెంట్ నైట్రిక్ కూడా ఉన్నాయన్నమాట. అలా కొంచెం అలసిపోతే, ఒళ్ళు అలసిపోతే మెంటల్ సైకిల్ రిటర్న్ అయిపోయి వచ్చేసింది అనుకోండి, క్యాల్కేరియా కార్బ్ కూడా పడుతుంది. తర్వాత అండి, ఇవన్నీ కూడా సల్ఫర్ పెద్ద డ్రగ్ అండి. దీని దీని చరిత్ర పెద్దదే. అయినప్పటికీ ఏం పర్వాలేదు, మనం అన్నీ చదువుకున్నాం ఇప్పుడే. హెమోరాయిడ్స్ అంటే పైల్స్, నైట్రిక్ యాసిడ్ ఇవన్నీ మనం చదువుకున్నవే. అంటే ఇదంతా సల్ఫర్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. ఎందుకంటే ఫర్దర్ కూడా ఈ నోట్స్ మీరు అలా తీసి ఇలా తిరగేస్తా ఉంటే మీకు అది ఉపయోగపడాలన్నమాట. అంచేత అలా ఎదరికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి ఏం చేద్దామంటే ఇప్పుడు యాంటీమయాజ్మిక్ మెడిసిన్స్ అనుకున్నాం కదా. అసలు ఈ 3 గ్రూపులు ఉన్నాయి. సల్ఫరు, యాంటీసోరిక్, యాంటీసైకోటిక్, యాంటీసిపిలిటిక్. ఏంటి ఆ గ్రూపుల్లో ఏం మందులు ఉంటాయి మనం ఒకసారి చూద్దాం. ఇవి గ్రూపింగ్ అనమాట. 3 మయాజములు కదండి. యాంటీసోరిక్, సోరా, సైకోటిక్, సైకోసిస్, సిఫిలిస్. అంచేత వాటిని నిర్మూలించే ఔషధాలను ఏమంటారు? యాంటీసోరిక్ మెడిసిన్స్ ఇవి. యాంటీసైకోటిక్ మెడిసిన్స్ గ్రూప్ ఇది. యాంటీసిఫిలిటిక్ మెడిసిన్స్ గ్రూప్ ఇది. కానీ గ్రూపులో ఒక ప్రత్యేకత ఉందండి. ఈ సోరిక్ వాళ్ళందరికీ కొంచెం అరిస్టోక్రసీ, దర్పం, నేను గొప్పవాడిని అనే భావం ఇందులో ఉంటుంది. యాంటీసైకోటిక్ వాళ్ళకి స్వభావంలో కొంత మోసబుద్ధి ఉంటుందండి, డిసెప్షన్ ఉంటుంది. యాంటీసిఫిలిటిక్ వాళ్ళు కొంచెం మందబుద్ధి, మతిమరుపు, తెలివి తక్కువతనం ఉంటాయి. అది సిఫిలిటిక్ మయాజం వాళ్ళు. సైకోటిక్ మయాజమా డిసెప్షను, మోసబుద్ధి, కపటం, రహస్యం అయ్యి ఉంటాయి. సోరిక్ వాళ్ళు మాత్రం ఆభిజాత్యం, నేను గొప్పవాడనే భావన, ఎగో, లేకపోతే అహంభావం, ఇవన్నీ ఉంటాయి. దర్పం. కానీ సల్ఫర్ మూడిట్లో ఉందండి. కానీ ఇందులో ఎక్కువ అనమాట. నేను చాలా గొప్పవాడిని, నాకు అన్నీ ఉన్నా, నాకేం లోటు లేదు, మన తర్వాత ఎవడన్నాని, ఇలాంటివి ఉంటాయి కదండి. అదంతా స్వర యొక్క విజృంభణ అనమాట. అంటే యాంటీ సోరిక్ మెడిసిన్గా స్ట్రాంగ్, యాంటీ సైకోటిక్, యాంటీ సిఫిలిటిక్గా కూడా పనిచేస్తాయి. ఇవి కాక ఇంకేమన్నాయండి యాంటీ సోరిక్ మెడిసిన్స్లో? కింద కొద్దాం. సోరినం, క్యాల్కేరియా కార్బ్, క్యాల్కేరియా ఫ్లోర్, క్యాల్కేరియా ఫాస్, క్యాల్కేరియాలు అన్నీ ఉన్నాయి చూడండి. సుప్రీంకోర్టు లాయర్లో సల్ఫర్ తర్వాత క్యాల్కేరియా కార్బ్ పడుతుంది, క్యాల్కేరియా కార్బ్ పడుతుంది, తర్వాత క్యాల్కేరియా కార్బ్ తర్వాత సల్ఫర్ పడదు. ఇలా ఎదరికి వెళ్ళాలి. క్యాల్కేరియా కార్బే కదండి, అన్ని క్యాల్కేరియాస్కే వర్తించదు, చూసుకోవాలి మనం. అంచేత యాంటీ సోరిక్లో క్యాల్కేరియాస్ ఇవి ఉన్నాయి. సల్ఫర్, సోరినం, క్యాల్కేరియాస్, లైకోపోడియము, జింకం మెటాలికము, ఉపర్ మెటాలికము, అల్యూమినస్, టానం మెటల్, ఇవన్నీ కూడా యాంటీ సోరిక్. యాంటీ సైకోటిక్లోకి వెళ్తే చూజా ఉంటుంది కదా, మరి చాప కింద నీరు అపకారం చేస్తాడని మనకి కాలిపోయేదాకా తెలియదు.
అది తడిసిపోయేదాకా తెలియదు నీరు ఉందని. మెడోర్న్. సూజ అంటే కొన్ని కొన్ని ఆ పాత్రలు కూడా, సినిమాల్లో పాత్రలు అవి కూడా మనం ఊహించుకోవచ్చండి. అందాల రాముడులో, అందాల రాముడు అనే సినిమా వచ్చింది, బాపు గారు తీసింది. అందులో నాగభూషణం ఆ జమీందార్ గారు అసిస్టెంట్ ఉంటాడు, ధూళిపాడ యాక్టర్. అతను తూజా అనమాట. ఇంత క్రితం నేను అలా సినిమాలో పాత్రలు కూడా కట్ చేసి ఒక గ్రూప్ కింద చేశాను, డ్రగ్స్. ఎందుకంటే ఆ పాత్ర మనం చూస్తే పలానా డ్రగ్ వాడు ఇలా ప్రవర్తించాడని తెలుస్తుంది అనమాట. ఎవరైనా సరదా ఉంటే, మీరు చాలామంది, చాలా పెద్ద టీం కనుక మీది, ఎవరైనా సరదా ఉంటే ఇలా డ్రగ్స్ యాక్షన్లో మనం చూపించవచ్చు. మనం కూడా కొన్ని క్లాసుల్లో, ఒక క్లాసులో మాత్రం డ్రామా కూడా వేసాం. అందులో ఆర్జెంటోనైట్రికము, సల్ఫరు, తర్వాత ఆర్సెనికం ఆల్బం, అగారికస్, పల్స్టెల్లా, ఈ పాత్రలన్నీ ఉన్నాయి అందులో. వాళ్ళు ఒక రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఎలా ప్రవర్తిస్తారనేది ఆ ప్లేలెట్ చాలా బాగుంటుందండి. అంటే మనిషి యొక్క బిహేవియర్ ఎక్కడికి పోదండి. ఏ మయాజంలోకి వస్తాడో చెప్పేస్తుంది, ఏ డ్రగ్గో చెప్పేస్తుంది. అలాగే ఏదైనా ప్లేలెట్ తయారు చేసి వేస్తే బాగుంటుంది. తర్వాత తూజ, మెడోర్నం. మెడోర్నం చాలా బాగుంటుందండి. పుట్టుకతోటే పిల్లలు జబ్బుతో పడతారు, అంటే ఆస్తమాతో పడతాడు అనమాట అండి. ఆ డొక్కలు ఎగరేస్తే పడతాడు. అలాగే లేడీస్ పెళ్ళి అయ్యాక మెన్సెస్ సైకిల్ పాడైపోద్ది. అర్థం ఏంటనమాట అండి, గనోరియా ఇన్ఫెక్ట్ అయిపోయింది అనమాట. అలాగే అప్పటి నుంచే సైకిల్ డిస్టర్బ్ అయిపోయి అలా ఎండిపోయినట్టు అయిపోద్ది. అలా కొన్ని మెడోర్నం ఫస్ట్ పేరాలోనే మొత్తం మెడోర్నం అంతా వచ్చేసింది. ఎందుకంటే మనకి డాక్టర్కి విమర్శించడానికి కాదండి ఇది. డాక్టర్కి ఏంటంటే అలర్ట్ ఉన్న వాళ్ళు ఆ ఇబ్బందుల్లోంచి బయటపడేయడానికి, వాళ్ళు మెడోర్నం వేస్తే కానీ వాళ్ళు, వాళ్ళు ఉన్న, వాళ్ళు ఎంత దారుణంగా ఇరుక్కుపోతారంటే వ్యాధిలోను, ఇంకే మందు రక్షించలేదండి ఇంకా. కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, పుట్టుకతోటే కీళ్ళ నొప్పులతో పడతారు. నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ అలా దెబ్బ అయిపోతాయండి. పుట్టుకతోటే యూరిన్ బర్నింగ్తో పడతారు. అంటే అది వీళ్ళకి కొంచెం ఎర్లీగా మెడోరినం పడితే ఆరోగ్యవంతమైన పిల్లలు పడతారు, ఆయాసాలు ఆత్మాలు లేకుండా పడతారు. అలాగే ఎగారికస్ అంటే కొన్ని తరాల్లో ఆత్మాలు కానీ ఏదైనా కొన్ని అనువంశిక వ్యాధులు ఉన్నప్పుడు కొన్ని మందులు వేస్తే వాళ్ళకి ఇంపాక్ట్ అంతగా ఉండదండి. లేకపోతే పుట్టుక నుంచి అనారోగ్యంతో బాధపడతారు. ఈ మయాజమ్స్ అన్నీ కూడా అలాగే డీప్గా ఉంటాయి ఇవి. యాంటీసైకోటిక్లో మళ్ళీ సల్ఫర్ వచ్చింది, తూజా వచ్చింది, మెడోర్నము, అగారికస్, నాట్రమ్ సల్ఫ్. నాట్రమ్ సల్ఫ్ స్ట్రాంగ్ సైకోటిక్ అండి. ఆర్జెంటం మెట్ అంటే సిల్వర్, ఆర్జెంటం నైట్రికం, అనకార్డియం, లెకసిస్, ఓపియం, క్రిమాటిస్, ఇదనమాట. అలా యాంటీ సిఫిలిటిక్లోకి వచ్చేలోకి ఇదంతా మందబుద్ధులు, స్లో, మెర్క్సాల్, సిఫిలినం, పల్సటల్లా, పైటోలక్క, అంటే వీళ్ళందరూ బాధపడేవాళ్ళు అనమాట వీళ్ళు. ఈ యాంటీ సైకోటిక్ మందులు వాళ్ళందరూ కూడా బాధ పెట్టేవాళ్ళు, వీళ్ళు బాధపడేవాళ్ళు యాంటీ సిఫిలిటిక్ వాళ్ళు. కాస్టికము, పోనియము, నాట్రము, బూఫో, వెర్రిబాగుతనంగా ఉండి నోటంటే అలా దొంగ కారుతూ ఉంటుంది. ఓపియం, బెరటకార్, బెరటమూర్, యారమెటాలకన్ గోల్డ్, యారమూర్, ఇవన్నీ కూడా యాంటీసిబిలిటిక్ మెడిసిన్. ఇది మయాజమాటిక్ డ్రగ్స్ ఏమిటున్నాయి, యాంటీ మయాజమిక్ డ్రగ్స్ గ్రూప్ అనమాట. ఆ గ్రూపు మనం గుర్తుపెట్టుకుంటే ఏ గ్రూపులోకి వస్తాడో తెలిసిపోద్దండి. ఆ వ్యక్తిని బట్టి ఆ గ్రూపులో మందులు మనకు అప్పుడే ఫిల్టర్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడితో మనం సల్ఫర్ పూర్తి చేసుకున్నాం. సల్ఫర్ త్వరగానే పూర్తి చేసుకున్నాం మనం. చాలా పెద్ద డ్రగ్ అండి. గంట చదవడం మొదలెడితే వారం పడుతుంది. అంటే అంత బాగుంటుంది కూడా డ్రగ్. ఆయన ఎలా రాశారంటే మరి సాక్షాత్కారం అలా విశ్వరూపం చూపించేశారు సల్ఫర్. ఎప్పుడొకప్పుడు ఏదో రోజున చదువుకోవాలి. మనం మామూలుగా ఈ కార్యక్రమంలో ఇలా చెప్పుకోవడం ఒకటిని, కెంట మెటీరియల్గా సొంతంగా చదువుకోవడం, చదువుకుని ఆ మెటీరియల్గాని ఎంజాయ్ చేయగలగడం కూడా మనం సాధన చేయాలంటే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష
గోబ్రాహ్మణేన సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. వాసుదేవ.